సో మీరు చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైన అంశం వచ్చింది, అది మనంతకు మనం చెప్పలేం, మీరు అడిగారు కాబట్టి అలా వచ్చింది. ఫిజికల్ రియాలిటీలో ప్రాక్సిమిటీ ఉంది, సైకలాజికల్గా ప్రాక్సిమిటీ అనేది నీకు దగ్గర దూరంతో పందలే అనుకుంటే సరిపోతుంది. అది బియాండ్ అన్నాం, దానికి ఆత్మ అని పేరు పెట్టుకున్నారు అనుకోండి, అసలు ప్రాక్సిమిటీ లేదు. అంటే ఇది ఇలా చెప్పొచ్చు, సముద్రంలో 2 రాళ్ళు ఉన్నాయి అనుకో, ఈ రాయికి ఆ రాయికి దూరం ఉన్నట్టు కనిపిస్తుంది. సముద్రంలో వాటర్ ఉందనుకో, అక్కడెక్కడో వాటర్లో చేప కదిలితే ఇక్కడున్న వాటర్కి చేప తెలుస్తుంది. ఇది ఎంత దూరం ఉన్నా తెలుస్తుంది శబ్దాల ద్వారా. ఇదొకటి సైకలాజికల్. మూడవది, సముద్రంలో వాటర్కి ప్రాక్సిమిటీ లేదు, ఎక్కడున్న సముద్రం వాటర్ ఒక్కటిగా ఉంది. సో ఇప్పుడు మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళేది ఆ ప్రాక్సిమిటీని ఎంజాయ్ చేయడానికి. ఇది ఫిజికల్ లెవెల్లో కనుక మనం చూస్తే అట్లా. కొందరు ఫిజికల్ లెవెల్ నుంచి బయటపడి మానసిక క్షేత్రంలోకి వచ్చారు, ప్రజెన్స్ అన్నారు దాన్ని. ప్రజెన్స్ అంటే నేను ఇక్కడే ఉన్నాను, మా గురువు ఎక్కడో చాలా దూరంలో ఉన్నాను, బట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ హిమ్, నేను అతన్ని అనుభూతి చెందుతాను. తద్వారా నేను మా గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కొంచెం మంచి స్థితి. మూడవది, నేనే గురువు అని తెలిసి, అంటే ఏ స్థితి కోసం నువ్వు పోతున్నావో ఆ స్థితి నీలోనే ఉందని తెలిసిన తర్వాత ప్రాక్సిమిటీ లేదు ఇంకా. అప్పుడు గురువు అనే ప్రస్తావన ఒకవేళ వచ్చినా మాటపూర్వకంగా రావాల్సిందే. వ్యక్తిగతంగా ఫిజికల్గా వేరు, మానసికంగా తన ఆలోచనలు, తన భాష్యము, తన యొక్క అభివ్యక్తి వేరు. కానీ మూలంలో నేను అనుభవిస్తున్నది, తను చెప్తున్నది, తను అనుభవిస్తుంది ఒకటే అని తెలుసు. ఈ చిన్న ప్రయాణానికి మనం ఆధ్యాత్మికత అని పేరు పెట్టుకున్నది. సో ఆధ్యాత్మికత అంటే ప్రత్యేకంగా చేసే సాధన కాదు, అలానే చెప్పారు. దానికి రకరకాల సిద్ధాంతాలు జోడించారు మన కర్మగాలి. ప్రత్యేకంగా చేసినంతకాలం ప్రత్యేకంగా చేసేవాడు మిగులుతాడు, కర్త మిగులుతూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రకృతిలో కర్తాభావన లేదు, ప్రపంచంలో కర్తాభావన మాత్రమే ఉంది. సో ఇప్పుడు 100 పుస్తకాలు చదువుతారా, లేకపోతే ఒక 1000 సత్సంగంలో ఉంటారా, లేకపోతే ఇక ఏమంటారు కదా, ఇది మన సజ్జన సాంగత్యంలో ఉంటారా, లేకపోతే పుస్తకాలు చదువుతారా, లేకపోతే అకుంఠిత దీక్షతో తపస్సు చేస్తారు, డజంట్ మ్యాటర్. కర్తాభావన మిగిలిందా, మీకేం అర్థం కాలేదు. కర్తాభావన మిగలేదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవడానికి ఇంత ప్రవచనాలు అక్కర్లేదు. నిజానికి ప్రవచనాలు ఎలా చూడాలంటే మూలం చెడకుండా వ్యాఖ్య మారుతూ వస్తుంది, ఎగ్జాంపుల్స్ మారుతున్నాయి వ్యక్తిని బట్టి, కానీ మూలం చెడ్డానికి వెళ్ళి. ఇప్పుడు నేను చేసిన 2000 టాక్స్లో మూలం ఒకటే. ఒకవేళ మూలాన్ని నిర్వచించవలసి వస్తే పోలిక తీసేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఇది చాలు, నా అన్ని టాక్స్ వినక్కర్లేదు. నాలో ఏ పోలిక లేదు, ఆ స్థితిని అనుభవిస్తూ నేను చెప్తున్నాను. నువ్వు నమ్ముతావా నమ్మవా నీ ఛాయిస్. రెండవది, వచ్చిపోయే స్థితుల మీద లేదా వచ్చిపోయే వస్తువుల మీద నీ మానసిక స్థితి ఆధారపడలేదని తెలుసుకో. అదే హాయిగా ఉండడం అంటే. ఇప్పుడు ఇది తెలిసింది, పేపర్ మీద రాసుకోండి. ఒక వారం రోజులు మీ మనసుని అక్కడ ప్రత్యక్షంగా ఒక ప్రయోగం చేయండి. మీ మనసు ఏమిటో మీకే తెలుస్తుంటుంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు కరెంటు పోయింది, అయ్యయ్యో అనుకున్నారా? ఎక్స్పెక్టేషన్ వల్లనే. చదువుకుంటున్నారు, చదవడానికి ఇంటరప్షన్ వచ్చింది, కరెంటు పోగానే వాకింగ్కి వెళ్ళారు. చదవడమే మీ ఉద్దేశం అయితే దీపం వెలిగించుని చదువు కొనసాగిస్తారు. మీ యొక్క మూలస్థితి దెబ్బతినదు అస్సలు. సో కరెంట్ ఉండని, కరెంటు పోని, ఫ్యాన్ తిరగకపోని వాటితో సంబంధం లేదు. అవి ఎక్స్టర్నల్గా జరుగుతున్నాయి. మీ మూలస్థితి వీటికి అంటకుండా అఖండంగానే ఉందని తెలిసే ఒకానొక స్థితి. ఇది పుట్టుకతో మనందరికీ ఉన్నది. చాలాసార్లు మనం చూస్తాం, చిన్నపిల్లలు నిద్రపోతుంటే ఫ్యాన్ బంద్ అయినా నిద్ర లేవరు, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఎవరు వచ్చిపోయినా వాళ్ళకి సంబంధం లేకుండా ఆటలు లీనమైపోతాయి. ఇంట్లో ఎవరైనా మరణించినా కూడా ఒక చిన్న స్టోరీ రాసిన. ఆ స్టోరీ ఏంటంటే, షార్ట్ స్టోరీ చేద్దామని చాలా స్టోరీస్ రాసింది. ఇది ఒక స్టోరీ. జ్ఞానోదయ కథలు ఇదో కథ చూడరా ఐసను. జ్ఞానోదయ కథలు ఇదో కథ. ఓ పిల్లవాడు బొమ్మలు వేస్తుంటాడు ఎప్పుడు. సో ఆ షార్ట్ ఫిల్మ్ లేదా ఆ కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఒక దగ్గర నాన్న బొమ్మ వేస్తుంటాడు. క్లోజప్లో కనిపిస్తుంది, చెయ్యి ఇట్లా తల, 2 కళ్ళు, ఒక ముక్కు, నోరు, కొంచెం మీసము, జుట్టు పెట్టి ఇట్లా వేసి పొట్టేసి గీతలు పెట్టి వేస్తాడు. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేస్తే అది యాక్చువల్గా పాదం ఇక్కడ వేస్తున్నాడు బొమ్మ, అంటే మనం క్లోజప్లో పెట్టాం. ఇంకా జూమ్ అవుట్ చేస్తే పాదం కనిపించింది. ఇంకా జూమ్ అవుట్ చేస్తే ఈ 2 పాదాలకి దారం గట్టి కనిపించింది. ఇంకా జూమ్ అవుట్ చేస్తే దాని మీద పడి అందరు ఏడుస్తున్నారు.
ఇంకా జూమ్ అవుట్ చేస్తే ఊరంతా ఏడుస్తుంది, కానీ అతను బొమ్మేస్తున్నాడు. వన్స్ దెర్ ఇస్ నో డైలాగ్. మన మానసిక స్థితి అట్లా ఉండాలి. జనన మరణాలు సహజం అని తెలుసుకున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఏది శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడు నాదని ఎందుకు చెప్తున్నావు? డిక్లేర్ చేయి. తెలుసా తెలియదా? చిరస్ పొద్దున్నే అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది, నాకు అన్నీ తెలుసు అంటే తెలియదని చెప్పాను. అబద్ధాలు ఆడకండి. ఓన్లీ భాషపరంగా తెలుసు, మీకు మానసికంగా కాన్సెప్ట్గా తెలుసు, అనుభవంగా తెలియదు. తెలియడం అంటే ఆచరించడం అనే దాని యొక్క పర్యాయవాచి. తెలియడం అంటే ఇప్పుడు నాకు తెలియదు విమానం వెళ్ళగలుగుతుందో నడపగలుగుతున్నాయి ఏమిటి? తెలియడం అంటే ఆచరణగా తెలిస్తేనే తెలిసినట్టు, లేదా మానసికంగా కాన్సెప్ట్గా తెలిసినట్టు, లేదా ఒక భాషగా లేదా ఒక వర్బాటింగ్గా తెలిసినట్టు. ఇది ఎవరికి వాడు చెక్ చేసుకోవాలి. అంతకుమించి మీరు ఏదైతే చెప్పారో బాగానే ఉంది. ఇప్పుడు మనకి అంటే మన దీంట్లో యంత్రాలు తంత్రం ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఇతిహాసాలు వేదాలు ఇవన్నీ ఒక్కొక్క లెవెల్ ఆఫ్ మానసిక స్థితిని బట్టి వాళ్ళు అంతే ఫాలో అవ్వడానికి 100%. మీకు ఎలా పామర్లకి తేడా చేయడానికి కోసం ఆధ్యాత్మిక పరిభాషలో డిస్క్రిమినేషన్ లేని స్థితిలో ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది కూడా ఒక జ్ఞానోదయ కథ నేను రాసింది. పిల్లవాడు ఏడుస్తుంటాడు, నాకు ఏమంటారు మన ఫుట్బాల్ కొనియమని. తండ్రి తిడతాడు అనమాట, ఫుట్బాల్ నువ్వు వాడేది కాదు, నువ్వు వాడే ఆటలు కొనుక్కో, చిన్న బాలు బ్యాట్ కొనుక్కో. ఇప్పుడు ఈ బాలు బ్యాట్ కోసం అతను ఆరాటపడుతున్నాడు, ఇంకేదో కొనుక్కోవాలని ఇతను ఆరాటపడుతున్నాడు. ఒకడు బిల్డింగ్ కొనుక్కోవాలని ఆరాటపడుతున్నాడు, ఒకడు పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడుతున్నాడు. సో మానసిక క్షేత్రంలో వీళ్ళు అనుభవించే క్షోభ ఒక్కటే అని చెప్పడం ఆధ్యాత్మికత. ప్రాపంచికంగా ఇప్పుడు మీరు మీ వయసు వాళ్ళు చిన్న బాలు బ్యాట్ కోసం బట్టలు చింపుకొని ఏడ్చారు అనుకో, అందరు తిడతారు, ఇంకా ఎదగలేదా, నువ్వు ఎదగాలనయా అంటారు. నువ్వు ఏడవాల్సిన ఏడుపు ఇది కాదు, ఇంటి కోసం ఏడు, అది కదా నువ్వు ఏడవాల్సింది. ఏడవద్దని ఎవరు చెప్పట్లే, ఏడవడానికి సబ్జెక్ట్ మార్చుకో అని చెప్తున్నారు. సో ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ద కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అసలు ఏడిపే పోయింది. ఎందుకు? ఏది ఉంటే అది అనుభవిస్తున్నావు. సో ఇప్పుడు యంత్రాలు తంత్రాలు అని నమ్మేవాడికి అట్లాంటి గురువు ఉన్నాడు. డ్యాన్సులు చేస్తేనే ఆధ్యాత్మికత అంటే ఇస్కాన్ ఉంది, మౌనంగా ఉంటేనే ఆధ్యాత్మికత అంటే రమణ తాత ఉంది. ఏదో ఒక దేవుణ్ణి పట్టుకొని నువ్వు దాన్ని ఆరాధిస్తూ అట్లా ముక్తి పొందొచ్చు అంటే సద్గురు గారు ఉన్నారు. ఇవేవి అక్కర్లేదు, వచ్చిన ఆకారం కింద కూర్చుంది, నీకు అంతులేని ధ్యానం వస్తుంది, శక్తి వస్తుంది అంటే పిరమిడ్ తాత ఉన్నాడు. వాళ్ళు అక్కడ ఆగిపోయారు అంతే. నువ్వు అనుభవించే స్థితికి ఒకటి కారణం అని చెప్పారా, వాళ్ళు ముక్తిలో లేరు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. నువ్వు అనుభవించాలనుకున్న స్థితి వేటిని ఆధారపడకుండా అనుభవించు, లేట్ కానీ, బట్ లుక్ ఇన్ టు ఇట్ అగైన్ అండ్ అగైన్. విచారణ చేయడం అంటే ఇది. రమణ మహర్షి ఒక్కటి సత్యం చెప్పాడు, కృష్ణమూర్తి సత్యం చెప్పాడు, మార్పా సత్యం చెప్పాడు. మిగతా వాళ్ళంతా కొంత మనుషులకు తగ్గట్టు ఆటలు ఏర్పాటు చేశారు. రజనీష్ ఒకసారి సరదాగా ఇట్లా అన్నాడు కూడా, ఏ సాధన అక్కర్లేదు, తక్షణ విముక్తి అని చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి లేదు. ఇదొక్కటే అందరికీ సాధ్యం. అంటే ఏ సాధన చేయకుండా విముక్తులకి రావడం ఒక్కటే అందరికీ సాధ్యం, మిగతావన్నీ కొందరికి సాధ్యం. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలి, వాడికి నాకు సాధ్యం కాదు. ఫాస్ట్గా బైక్ నడపాలి, షూ మేకర్కి సాధ్యమైంది. విశ్వనాథ్ ఆనందలో చెస్ ఆడాలంటే అతని మైండ్కి సాధ్యమైంది. స్ట్రైట్గా 100 సార్లు షార్ట్ కొట్టాలంటే టెండూల్కి సాధ్యమైంది. అన్నీ వదిలేసి ఏం పట్టనట్టున్నారంటే జిఆర్ స్వామి సాధ్యమైంది. కానీ ఏదున్నా లేకున్నా హ్యాపీ, వీళ్ళందరూ ఉంటున్న స్థితి హ్యాపీ కదా. అతను అలా ఉండి ఏ స్థితిని అనుభవిస్తున్నాడు, ఇతను కర్మకాండలు క్రతువులు చేసి అదే స్థితికి వస్తున్నాడు. ఒకటి క్రికెట్ ఆడి గెలిచిన తర్వాత కప్పు అందుకొని అదే స్థితికి పోతున్నాడు. ఒకటి ఫాస్ట్గా వేగంగా నడిపి గేమ్ అయిపోయిన తర్వాత అదే స్థితికి పోతున్నాడు. లెట్స్ హ్యావ్ ఫన్. అక్కడ వచ్చి ఆగవలసిందే. సో రకరకాల కారణాలని ఆలంబన చేసుకొని మళ్ళీ అకారణంలోకి వస్తావా? అసలు కారణాలకు విలువనే ఇయ్యక, అసలు నేనున్న స్థితికి కారణంతో సంబంధం లేదు అని చెప్పిన ఇదంతా నమ్మబుద్ధి కాదంతే. అరే ఏం చేయకుండా హ్యాపీగా ఉండడం కిక్ లేదబ్బా. ఏదో చేసి ఫైట్ పెట్టి అట్లా వీకి ఇట్లా వీకి. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు పవిత్రం. అతను నాకు నేను ఊరికి ఇట్లా హాయిగా ఉండేవాడిని జేఎన్టీ హాస్టల్లో. అతను ఎప్పుడు వచ్చినా సరే వేగంగా బండి వేసుకుని వచ్చి జుస్సుని ఆపేవాడు, టక్ స్టాండ్ వేసేవాడు, అట్లా ఫాస్ట్ వచ్చేవాడు. చిన్న కాదా. నేను ఎందుకంత ఆవేశపడుతున్నాను అంటే, టైం అయిపోతుంది, వీఆర్ గోయింగ్ టు డై, ఫైట్ పెట్టాలి, మనం ఏదో సాధించాలి అంటే అది నువ్వు చేసుకో స్వామి, నన్ను వదిలి ప్లీజ్.
అంటే నువ్వు ఫ్యూచర్లో బాధపడతావు, తెలియదు. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు నువ్వేం ఆనందంగా ఉన్నావు? నువ్వు అనుకుంటున్నావు ఫ్యూచర్లో బాగుంటా అని. ఇప్పుడు నాకు తెలుసు ఆయన ఫ్యూచర్ ఏం బాగాలేడు. అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు అట్లే ఉన్నా. ఎందుకు అప్పుడు ఏది పట్టుకోలేదు, ఇప్పుడు ఏది పట్టుకోలేదు. అన్నింటినీ ఉపయోగం మీతో ఉందా, మీతో మాట్లాడుతున్నా. మీతో నాకే బంధం ఏమీ లేదు, మీ నుంచి ఆశించేది ఏమీ లేదు. మా అమ్మతో కొన్నేళ్లుగా ఉంటున్నా, అగో నా కన్నమ్మతో ఉంటున్నా, బంధం ఏమీ లేదు. ఒక సహజమైన బాధ్యత ఉంది. తిందాం ఒక 5 నిమిషాలు. ఇది ఎలా ఉంటుందంటే దోశలు అన్నది కాబట్టి తినేటప్పుడు కంచాన్ని గట్టిగా పట్టుకో, కానీ నిజంగా పట్టుకోకు, వదిలేస్తావని తెలిసి పట్టుకో. విముక్తిలో ఉండడం అంటే అది. అసలు నాకు కంచమే వద్దు, నేను కర్పాత్రిలాగా ఉంటాను. కర్పాత్రి అంటే తెలుసారా, విన్నారా పేరు? అంటే తన దోశలినే భిక్షాపాత్రగా మార్చుకొని తిన్నవాడు, పెద్ద సెయింట్. ఓషో అంటాడు, ఇచ్చాయేమన్నా మంచి కంచం కొనుక్కొని తిని. ఎందుకు ఆ విక్షిప్తత? మరి దోషులు మాత్రం ఎందుకు? ఆడ నేలకేస్తే నాకు రాదు. యూ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. మీరు ఇంకా కంచాల్లో ఉన్నారు, చూడు నేను బట్టలు ఇప్పేశాను, కంచం వదిలేశాను, నేను ఎంత విముక్తిలో ఉన్నా. అన్నాన్ని వదిలి నువ్వు కంచంలో తింటే ఏమి, సిల్వర్ బొచ్చలు తింటే ఏమి, దోశల్లో తింటే తింటున్నావు కదా. మళ్ళీ ఇంకా ఇట్లా కలుపుకొని తింటున్నావు. ఇదంతా విక్షిప్తతనే. మనం చూడ్డానికి గొప్ప కనపడాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆధ్యాత్మికత అంటే ప్రదర్శన లేనే లేదు. మీకు ఎట్లా హాయిగా ఉంటే అట్లా కూర్చున్నారు. రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆయన ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళంతా కుర్చీలో కూర్చున్నారు. నేను ఎప్పుడైనా ఈ సూత్రం పాటిస్తా. 5 నిమిషాల్లో కనుక బయలుదేరేది ఉంటే ఎక్కడన్నా కూర్చుంటా. అక్కడే గంట కంటే ఎక్కువ ఉంటా అంటే నాకు నచ్చిన చోటే కూర్చుంటా. సో అడిగాను, సార్ ఎంతసేపు ఉండాలి? నేను ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయను నాతో. నేను వెంటనే వెళ్ళి ఆ మూలకి నా బ్యాగ్ తగిలిచ్చి ఇట్లా కూర్చున్నాను. అక్కడ మిగతా అధికారులు కూర్చోదు అట్లా, ఇది ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పాడు. నేనేం మాట్లాడలేదు. ఇక్కడ నా గురించి ఆ సార్కి తెలుసు. ఆయన అన్నాడు, మనం ఎట్లా అట్లా కూర్చోలేము అంటే కూర్చొని రాదు. అగో మూలకు ఒక సోఫా ఉంది, ఇంకొక సోఫా ఉంది, సోఫాకి మధ్యన ఆడు కూర్చున్నాడు. సోఫా అనుకో, మన వదిలే. నా అంతిమ లక్ష్యం ఒకటే, కాంతి అనుభవిస్తున్న స్థితికి నేను తొందర రావాలని కోరుకుంటున్నాను. బాగుంది. ఆయన అన్న మాట ఏంటంటే, మీకు తెలుసో తెలియదు, ఈ క్షణం మీరు నా ఎదురుగా లేకపోతే ఈ కుర్చీ వదిలేసి నేను అక్కడే కూర్చుని ఉండేవాడిని. అంటే నిజంగా మూలాన్ని పట్టుకున్నవాడు ఈ ప్రదర్శన నుంచి బయటపడతాడు. సరే, ఆయన ఆఫీస్లో అట్లా ఉన్నాడు, బయట అట్లా కూర్చోలేడు. స్టిల్ ఐఏఎస్ అనే భావన ఉంది కదా. ఓ పరమహంస అంటే ఎక్కడైనా హాయి కూర్చుంటాడు. నువ్వేమనుకుంటావు అన్న దాని మీద తన చింతన లేదు. నువ్వు ఏమైనా అనుకో, నీ స్వేచ్ఛ అది. సో వేరే వాళ్ళ ప్రవర్తన, వేరే వాళ్ళ ఒపీనియన్స్, వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల నీ యొక్క క్షణాలు గడవడం లేదు. వాటన్నిటి నుంచి శాశ్వత విముక్తి జరిగింది. దీనికి సాధన ఎందుకు? నిద్రలో అదే జరుగుతుంది కదా. నిద్రలో ఏం జరిగిందో మెలకులో అదే చేయనని రమణ తాత. అద్భుతమైన సూత్రం సార్ అది. కానీ నాకు ఓవరాల్గా అర్థమైంది ఇన్ని సంవత్సరాల్లో, మనిషికి ఆనందంగా ఉండటం ఇష్టం లేదు. ఇది నేను లాజికల్ కంక్లూజన్కి వచ్చాను. ఎప్పుడు ఏదో పెంట పెట్టుకోవాలి, ఎప్పుడు ఏదో కొత్త కాన్సెప్ట్ తయారు చేసుకోవాలి, దాని వెంట పరిగెత్తాలి, ఇంకెక్కడికి పోవాలి. అదంతా చేసిన తర్వాత తాత్కాలికంగా తృప్తి వస్తుంది. ఒక 2 రోజులు అమ్మాయి అనుకుని బతకాలి. మళ్ళీ నీ మనసు చెప్తుంది ఇది కాదు, పో పో పో. దేవుడికి ప్రశ్న అండి, తెలియకుండానే నేను ఎక్కువ శాతం గుడికి వెళ్ళినప్పుడు కోరికలు వరకు గుడికి వెళ్ళడం ఎందుకు? రెగ్యులర్గా వెళ్తాను. ఎందుకు? ఎప్పుడన్నా ఊరికి మెడికల్ షాప్కి వెళ్తారు? నేను అడుగుతున్నాను, ఊరికి మెడికల్ షాప్కి వెళ్తారా? ఎవ్వడు పోడు. కానీ ఎందుకో చిన్నప్పటి నుంచి మీరు కోరిక కోరకపోవచ్చు, ఏదో ఒకటి సజీవం ఉంది, అది ఫిగర్ అవుట్ చేయండి. నేను గుడికి పోవద్దు అన్నట్లే, కారణం లేకుండా పోతున్నా అని తెలిస్తే నో ప్రాబ్లం. అప్పుడు మీకు గుడి అనేది ఒక మీ ఇంటి లాంటి మరొక వేదిక అంతే. మీరు ఇంట్లో మీ బెడ్రూమ్లో ఎంత హాయిగా ఉన్నారో, రోడ్డు పక్కన ఎంత హాయిగా ఉన్నారో, గుళ్ళో కూడా అంత హాయిగా ఉన్నారు. అప్పుడు ఏం తెలియకుండా వెళ్ళేవాడిని, ఎంతో కోరికలు కోరికపోయేవాడిని. అలా వెళ్ళి వస్తే అదొక రిలీఫ్గా ఉండేది. అలా చాలామంది ఏదో కోరికలు కోరడం, గీరాకి వెళ్ళి మొక్కలు తీర్చుకోవడం అలా చేస్తున్నారు. నేను ఎప్పుడు ఏం మొక్కలేదు, ఎప్పుడు తీర్చుకోలేదు. చాలా మటుకు ఊరికే వెళ్ళేవాడిని. ఈవెన్ తిరుపతి వెళ్తాను, ఊరికే వెళ్ళి వస్తాను అంతే. ఐ డౌట్ దట్. అది వెరీ యాక్ట్. నేను ఇంకా అంట, కోరికతో పోండి, ఊరికే ఎందుకు వెళుతారు? దానికి ఒక థాట్ ఉంది. ఊరికే అంటే ఊరికే అన్నది ఊరికే చెప్తుంది. ఊరికే అంటే
ఇలా వెళ్ళిపోయి వెంకటేశ్వర అనడం వల్ల ఏదో అలా వెళ్తే ఏదో మనకి అది అంటే ఏదో ఉంది లోపల, ఖచ్చితంగా ఉంది. ఒక థాట్. సరే అదేమిటో ఎంక్వైరీ చేసి తెలుసుకుంటామా లేదా పక్కన పెడితే, నా వరకు నేను ఊరికే ఎప్పుడు పోలేదు, లేదా ఊరికే అన్ని చోట్లకు పోయాను, వెళ్ళాను. బట్ అప్పుడు అంత మనకి క్లారిటీ లేదు ఈ అది అర్థం. దేవుడు అంటే ఈ 4-5 years నుంచే బాగా నాకు అర్థమైందంటే దేవుడు అంటే ఒక ఉన్నత స్థితి, ఆ స్థితిని పొందడానికి అది మీరే ఆ పొందడం కోసము ఒక వ్యక్తిని తీసుకొని దానిపైన అతని పైన కొన్ని సూక్తులు రాయటం వల్ల, ఇప్పుడు క్రికెట్ వాళ్ళు ఉన్నారు అనుకోండి ఆడేవాళ్ళు, అలాగే సచిన్ దేవుడు ఆయన పైన ఒక సూక్తి రాసేసి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ రైట్ కొట్టారు, అలా ఆయనకున్న కొన్ని అంటే టెక్నిక్స్ని ట్రేడ్స్ని కొంచెం మనం ఒక మంత్రంలాగా రాసేసి ఆ చదవటం అర్థం చేసుకొని చదవటం అవ్వదు, మనలో ఆ ట్రేడ్స్ వచ్చేసి అలా అవ్వదు అసలు. మనం ఆ స్థితి మీరు ఆచరించకుండా ఎట్లా వస్తుంది? ఆచరించడం ఎట్లా? మనము వర్బల్ గా మన మైండ్ లో ఎక్కించుకొని ఆ టెక్నిక్స్ ని అదొక సూక్తిగా ఒక్కటే లైన్ చాలు, 1 లైన్. ఆ స్థితిని చేరుకోవడం కోసమే ఇలా క్రియేట్ చేయబడ్డ దేవుళ్ళ. అది మీకు అనిపిస్తుంది, నాకు చెప్పండి. రైట్ రాంగ్ ఏమి లేదు. ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు ఇంతసేపు పూజ ఏమో చేసింది, నేను నిశ్శబ్దంగా ఉంటాను. ఎవరి స్థితి వాళ్ళది, నేను ఎవరిని ఇన్సల్ట్ చేయను. ఇప్పుడు నాకు రకరకాల ఆశ్రమాల్లో అయితే ఇప్పుడు బ్రహ్మకుమారి ఇట్లాంటి వాళ్ళు ఇంకా దైవారాధన వద్దు, విగ్రహాలు బయటపడేసి అంటే వీడు నమ్మాడు కాబట్టి అందరితో నమ్మించే ప్రయత్నం చేస్తారు, అదొక విక్షిప్తత. ఎవడన్నా రోజు 10 కొరడాల దెబ్బలు కొట్టుకుంటే హాయిగా ఉంటే నేనే కొరడ తెచ్చిస్తాను. నేనేమన్నాడు, వాడు ఆనందంగా ఉంటాను చేస్తున్నాడు, చేసుకొని కొట్టుకోంగా వాడికే తెలుస్తుంది ఏంద్ర నాయన ఎంత కొట్టుకున్నా ఏమి, అప్పుడు ఏదైనా మాట చెప్పొచ్చు. ఆల్రెడీ నిర్ణయించుకున్న తర్వాత నిర్ణయించుకున్న మనసుకి ఏ సలహా ఎక్కదు. ఇప్పుడు భారతదేశం నా మాతృభూమి, నిర్ణయం అయిపోయింది కదా, ఎవరన్నా ఒప్పించమని చూద్దాం కాదని. మీ నరనరాల్లోకి ఇంకిపోయింది అది. నేను తప్పు ఒప్పనట్లే, ప్రాపంచికంగా రకరకాల ధారణలు అవసరం. ఇప్పుడు ఇది నా ఇల్లు, నా ధారణని, యూట్యూబ్ ఛానల్ నా ధారణని, కానీ ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. గంభీరత ఏమి లేదు. ప్రయోజనం కోసం, ఉపయోగిత కోసం మనం అనుకోవడం అనేది వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు ఇది షర్ట్ నాది, ఇది నాది అనుకుంటే వేరే వాడు తీసుకుంటే కోపం వస్తుంది. నాది అంటే నాతో పాటు ఎవరైనా వాడుకోవచ్చు సందర్భానుసారం, బంధం లేదు. సో అట్లా ఎవరైనా ఎక్కడికి పోతున్నారు, లేదా ఎవరైనా ఒక నిర్వచనం చెప్పారు, లేదా ఎవరిలో అయినా ఒక ఉన్నత స్థితి ఉంది, అవి మనం చెక్ చేసుకోవాల్సింది మనలో ఎందుకు లేవు, లేదా మనలో అవి రిఫ్లెక్ట్ కాకుండా అడ్డొస్తున్న అంశాలు ఏమిటి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అంటే చెప్పారు కదా జీవుడే దేవుడు. ఇప్పుడు నేను చిన్న ఐడియా చెప్తా, విలన్కి హీరోకి ఏమైనా తేడా ఉందా? క్వాలిటీసే కదా. లాస్ట్కి హీరో అందరు క్షమాపణ చెప్పి శుభం కాడు పడే ముందు కిలకిల నవ్వుతాడు. హీరో ఎంజాయ్ చేసినంత విలన్ ఎంజాయ్ చేసినంత హీరో ఎంజాయ్ చేస్తలేడు. అన్ని లంగ పనులు చేసి ఫైనల్ రియలైజ్ చేయడం ఎంత బాగుంది సార్. అంటే హీరోని గెలుతాడు, రేపు చేస్తాడు, విలనే బాగుంటాడు. ఎందుకంటే హీరోకి చాలా అవకాశాలు ఇస్తాడు. మన జీవితంలో విలనే ఉంటుంది తెలుసా, మన కాన్సెప్ట్, మన దారులు. హీరోని 100 సార్లు కాల్చిన ఒక బుల్లెట్ అంతకాలం హీరో మాత్రం ఒకసారి కాల్చిన హీరో అవకాశాలు విలన్ తక్కువిస్తాడు. అదే దర్శకుని యొక్క ఇంటర్ప్రిటేషన్. మనం సినిమా తీస్తే ఫస్ట్ షాట్లన్నీ హీరో చచ్చిపోతాడు రా, ఆ తర్వాత విలన్ హీరో అవ్వాలని ట్రై చేస్తాడు, చివరికి హీరో అవుతాడు. ఏమైనా రాసుకోవచ్చు మనం. అందుకే యూట్యూబ్ మూవీ ప్రొడక్షన్ మేము స్టార్ట్ చేస్తున్నాం. అసలు డైలాగు లేని సినిమాలు, ఒక్కడే ఉన్న సినిమాలు, జిబ్బరిష్ సినిమాలు, అంటే నువ్వేదో మాట్లాడతావు నేనేదో మాట్లాడతా, అసలు లింకే ఉండదు, సంబంధం లేని. ఇప్పుడు కిల్కిల్ భాష క్రియేట్ చేసిండు రాజమౌళి, దాని తాత క్రియేట్ చేసి కొత్త కొత్త భాషల్లో షార్ట్ ఫిల్మ్స్. తులాపా పాచి చెప్పి అంటే వాడిది కుక్కప్ప తుతాపా అని కింద తెలుగు ట్రాన్స్లేషన్ చేయాలి దానికి. సో జీవితాన్ని ఒక ఆటగా తీసుకుంటే ఒకటి, సీరియస్ గేమ్గా తీసుకుంటే ఇంకొకటి, మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనుకుంటే ఇంకొకటి, తర్కం అనుకున్నావు ఇంకా సత్య గొర్రె, ఇంకా చర్చలు పడతావు, అక్కడ నువ్వు వేస్ట్ అనుకున్నావు సన్యాసి అవుతావు. వీటన్నిటికి అతీతంగా అన్నీ లాజిక్. ఇప్పుడు ఏసే ప్రభువు, తర్కం వచ్చింది. ఎందుకు ప్రభు అంటే మీ పుస్తకాలు అట్లా ఉంది, మా పుస్తకాలు ఎట్లా ఉంది, అట్లా ఇట్లా ఇట్లా. ఫైనల్గా నువ్వు యేసుని గెలిపిస్తున్నావు, తర్కాన్ని గెలిపించుకుని ఇంటికి పోతున్నావు. ఎగ్జాంపుల్, అసలు ఆ ఒక్క పుస్తకం తప్ప వేరే పుస్తకాలు లేవనుకో, తర్కానికి స్కోప్ ఏది? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా క్రిస్టియన్సే అనుకో, అసలు గాస్పెల్ ఉందా?
ఉండదు. నాట్ నెసెసరీ. ఎగ్జాంపుల్ ఇంకా తేలిగ్గాడుతుంది. ఇప్పుడు అందరికీ ఒకటి రోగం వస్తుంది భూమి మీద, హెడేక్. ఇంకా వేరే రోగాలు లేవు అనుకో. అప్పుడు ఏ మెడికల్ షాప్కి పోయిన ట్యాబ్లెట్ అంటే ఇచ్చేస్తారు అంతే. నువ్వు కారణం చెప్పక్కర్లేదు. కారణం చెప్తున్నావా, దాని అంతఃశ్రుతిలో వేరే కథ నడుస్తున్నది. అట్లా కాకుండా నీకు తలనొప్పి వచ్చింది కానీ నువ్వు కాలు నొప్పి ఉందని చెప్పు, కాలు నొప్పికి ఇస్తారు, వాడికి తెలియదు కదా. సో తర్కం అనేది నీకు తాత్కాలిక ఉపశాంతిని ఇస్తుంది, నువ్వేదో గెలిచిన భావన కలుగు. సో ఒక్కొక్క మైండ్ ఒక్కొక్కలా పాడైంది. నేను చెప్పేది మైండ్ దొబ్బాలి కంప్లీట్గా. నా తర్కం, నా గణితం, నా పర్పస్, నథింగ్. ఇది ఓన్లీ ప్రకృతికే వర్తించేదని నాకు అర్థమైంది. ప్రపంచంలో తర్కం అవసరం, ఇలా పోలికలు అవసరం. ఇప్పుడు ఇక్కడ ఇల్లు కొన్నాం, ఎంతో కొంత పోలిక పనిచేస్తుంది. ఇప్పుడు ఈ గదే ఆ గదే రెండు సేమ్ కాస్ట్. అప్పుడు చిన్న మనకున్న గతానుభవాలు, తూర్పు వైపు తలుపు ఉంటే బాగుంటుంది. నేను అప్పటికి చెప్పాను, తలుపు ఎటైనా ఉండని మనం తూర్పు వైపు ఒక తలుపు చేసుకుందాం, బాత్కతం. అట్లా కాదు. ఇప్పుడు దీనికి ముఖద్వారం ఇది ముఖద్వారం ఎందుకు కాదని అడిగితే ఇక్కడి నుంచి రాము కదా అన్నా, నేను ఇట్లా మెట్లు వేసుకుందాం అన్న, పడనిస్తలేదు. మనిషికి ఉన్నదాన్ని యథావిధిగా అంగీకరించి వాడు దానికి అడ్జస్ట్ కావాలనుకుంటున్నాడు. నువ్వు అర్థం చేసుకుంటే 2 నిమిషాలు నీకు తగ్గట్టు లైఫ్ అడ్జస్ట్ అయిపోతుంది. పరుపులా చెప్పండి. మీలా ఉన్న స్థితికి వెళ్ళారనుకోండి, ఏది బాధించదు. అది వెస్ట్ ఉన్నా, మొత్తం అడ్డదిడ్డంగా ఇల్లు ఉన్నా కూడా అది మీకు అంటుకోదు. కానీ ఆ స్థితిలో లేని వాళ్ళకు ఇవన్నీ ఉంటాయి. అదే చెప్తున్నా. ఇప్పుడు అందుకే ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏది ఇష్టమో అది నేను చేశాను తప్ప నాది ఇంపోజ్ చేయలేదు. పొద్దున్నే 2 o'clock గృహప్రవేశం చేస్తేనే మంచిది. సరే మంచిది, చలో. నేను అందరికంటే ముందు లేచి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని అందరికంటే శ్రద్ధగా, ఇది నేను కర్తాభావన లేకుండా చేస్తున్నాను తెలుసు కాబట్టి ఏమైనా చేస్తాను. అటు నా జీవితంలో దాన సంస్కారాలు చేశాను, ఉద్యోగము చేశాను. కర్త లేకుండా ఎలా చేయాలో తెలిస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ఈగో. ఏదైనా మనం కాంప్లికేట్ చేసుకోవద్దంటుంది లైఫ్. సరే, ఉన్న కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. ఈ చిన్న బైఫర్కేషన్తో చాలా క్లారిటీ వస్తుంది. మీరు కూడా చూడండి. దైవం అనే కాన్సెప్ట్ ప్రపంచానిదా ప్రకృతిదా? చెప్పండి. ప్రపంచానికి. ప్రపంచం ఉన్నప్పుడు చాలామంది దైవాలు ఉన్నారు. ప్రపంచంలో ఎన్ని మనసులు ఉన్నాయో అన్ని దైవాలు ఉన్నాయి. నిజానికి ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మత గ్రంథాలు ఉండాలి. అప్పుడు అది ఆధ్యాత్మికత చరమస్థాయిలో వచ్చిన స్టేట్మెంట్. నిజానికి ఇప్పుడు కూడా కరెక్టే. 140 కోట్ల మంది అంటే 140 కోట్ల దేవతలు అంటే మనం ఆరాధించే విష్ణువు శివుడిని కాదు, ప్రతి మనిషి నడిచే దేవుడి. అహం బ్రహ్మాస్మి మీద అనుభూతి చెందిన ఒక సమాజంలో ఆ స్టేట్మెంట్ వచ్చినట్టుంటుంది. సో దేవుడు అంటే ఒక ఉన్నత మనోదశ, అంటే ఎవరి మీద కల్మషం లేని, అందరినీ సమానంగా చూడగలిగి, హెచ్చు తగ్గులు లేని, ఏది తన దగ్గర ఉందో అది నిర్ద్వంద్వంగా ఇవ్వగలిగి, ఎక్కడున్నా హాయిగా ఉండగలిగే అట్లాంటి ఒకనొక స్థితి. అది లేనివాడు మనం పామరుడు లేకపోతే పాపి ఇట్లా చెప్పుకుంటున్నాం అంతే. ఇప్పుడు దానికి అడ్డొస్తున్నది ఎవరు? మీరే, మీ మనస్సు. అంతకుమించి ఏముంది? మీరు ఇది మన చక్రాల గురించి చెప్తారు కానీ మూల సహస్రమూల సర్కిల్లో ఉంటుంది. అంటే మామూలుగా పతాంజలిలో మనకి 3వ దానికి వెళ్తే మనకి రకరకాల ఒక్కొక్క చక్రం మీద మనకు పట్టు వచ్చినప్పుడు దానికి సంబంధించిన అంటే ఈ ఒక మాట చెప్పనా, కర్తభావన బీకిందనుకో అన్ని చక్రాలు ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. అది మీరేం చేయక్కర్లేదు. దాంట్లో మనకి ఆకలిని మనం జయించవచ్చు ఇలా రాసింది కదా. ఇంపాసిబుల్. యూ కెన్ ఓన్లీ ట్రాన్సెండ్ ద ఎనర్జీ. ఆ సిద్ధులు అనేవి వస్తాయి అంటారా? ఇప్పుడు సిద్ధి అంటే ఏమిటో తెలుసు. 2వ అధ్యాయం వరకు ఏమో మామూలుగా మనము ఈ స్పిరిచువల్ మీరున్న స్థితికి రావడం వరకు ఉంది. ఓకే, సమాధి స్థితి రావడం. తర్వాత నుంచి మనకి 3rd చాప్టర్కి వెళ్ళేసరికి సిద్ధీస్ ఉన్నాయి కొన్ని. అవి నిజంగా కొంతమంది అచీవ్ చేశారంటారా ఋషులు? కానీ చేశారు, కానీ లాభం ఏమిటి? ఇప్పుడు అంతెందుకు, మీరు ఎప్పుడైనా సర్కస్ చూసారా? చూసాను. కొన్ని టీవీలో కొడితే సర్కస్ అట్లా తాడు మీద నుంచి అట్లా ఊగి ఇట్లా 6 పల్టీలు వేసి అక్కడ ఆల్రెడీ ఊగుతుంది, ఒకటి చేతులు పట్టుకుంది. ఇది సిద్ధి కాదా? సిద్ధి అంటే నీ చుట్టూ ఉన్న మెటీరియల్స్ని నువ్వు సరిగ్గా సంయోగం చేయగలిగినావు అంతవరకు. సరైన పప్పు చేయడం కూడా సిద్ధే. రైట్ కాంబినేషన్లో
టేస్ట్ ఒరిజినేట్ అయింది. అదే పప్పు, అదే పాలకూర, అదే కరివేపాకు, అదే పోపు గింజలు వంటరాని వాడికి సిద్ధి అటుంచు బుద్ధి లేకుండా వంట చేసినవంట. సిద్ధి అంటే ఇది సరిగ్గా కలిపామంతే. ఇది ఆర్డినరీ లెవెల్లో అట్లా ప్రతి మహిళ సిద్ధి కలిగి ఉంది. కొంచెం సూపర్ న్యాచురల్ లెవెల్లో మనిషి ఏ ఏ విషయాలకి అధిక విలువనిస్తున్నాడో ఈ సోకాళ్ళ సిద్ధులు అవే సృష్టిస్తున్నారు. చూడు, బంగారాన్ని సృష్టించేవాడు ఉన్నాడు, ఫ్లవర్ని సృష్టించమని. ఐఎమ్ థ్రోయింగ్ ఓపెన్ ఛాలెంజ్. దూది సృష్టించమని. దూదికి ఏ విలువ లేదు. నేను దూది సృష్టించిన ఆ బోడి దూది మా ఇంట్లో ఉందంట. ఇక్కడెక్కడో దగ్గరలో బాబా ఇట్లా 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 చెప్పి బంగారు చైన్ ఇచ్చాడు. అది ఎవరో తయారు చేసింది నీకు మ్యాజిక్ చేసి ఇస్తున్నాడు అంతే. సో మనిషికి బంగారం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఆ బంగారాన్ని క్రియేట్ చేసేవాడిని చూసి థ్రిల్ అవుతున్నారు. నిజమైన సిద్ధి ఏంటో తెలుసా? ఏమీ లేకుండా హాయిగా ఉండగలడు. యూ హ్యావ్ రియల్లీ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్. ఏది నీది కాదని తెలుసుకోవడం అల్టిమేట్ సిద్ధి. ఇంకొకటి సిద్ధి రహస్యం. సిద్ధి నీకు ఏర్పడ్డది, నువ్వు బంగారం సృష్టిస్తున్నావు. ఒకసారి అది మేనిఫెస్ట్ అయిన తర్వాత నువ్వు ఎప్పటికీ దాన్ని ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే ఇట్ విల్ డిస్ట్రాయ్ యూ అని చెప్తారు. చూడు, బంగారం తయారు చేయగలిగిన వాడు ఆ సిద్ధీశ్వరుడు ఎలా ఉంటాడో, ఒక సిద్ధార్ అంటారు మనం అరుణాచల్లో, అక్కడికి అట్లాంటి వాళ్ళు ఉండవచ్చు. వాళ్ళంతా అడవుల్లో బట్టలు లేకుండా ఉంటారు. సిద్ధి ఒక్కసారి ఎస్టాబ్లిష్ ఆ అద్భుతమైన మెటీరియల్స్ అన్నింటినీ కలిపే మానసిక మనోదశ పరిపక్వ దశ వచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నీ పర్సనల్ వ్యవహారాల కోసం వాడడానికి వెళ్ళి అది ఓన్లీ టెస్ట్ చేసుకున్నావు. హౌ పవర్ఫుల్ యువర్ మైండ్ ఈజ్, హౌ ఇంట్రికేట్ యువర్ థాట్ ప్రాసెస్. అంటే ఏదేది ఎలా కలిపితే అది మేనిఫెస్ట్ అయింది. నిజమైన సిద్ధి వచ్చిన స్టోరీ చదివాను నేను. ఇలా 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 అని ఉంగరం ఇస్తాడు, ఇలా 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 అని రుద్రాక్ష ఇస్తాడు ఒకతను. జనాలు తండోపతండాలు వస్తారు. అక్కడికి రమణ మహర్షి లాంటి వాడు వచ్చాడు. ఏ సిద్ధులు లేనివాడు, హాయిగా బతికేవాడు. అల్టిమేట్ సిద్ధి అది. నాకు సిద్ధులు ఉన్నాయి అంటాడు. మీరు ఏది ఇస్తారో చూద్దాం అంటాడు. ఇలా 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 తిప్పి ఇట్లంటే ఏముండదు. నువ్వు బంగారం సృష్టించినా, రుద్రా సృష్టించిన చేతులు ఖాళీగా ఉండవలసిందే. అది గుర్తించిన అల్టిమేట్ సిద్ధి అంటాడు. అదంతా ప్రదర్శన కోసమే. ఎగ్జాంపుల్, ఇప్పుడు విభూతి సృష్టించే బాబా ఉన్నాడు. ఎవ్వరు భక్తులు లేరనుకో, సృష్టిస్తాడు. అసలు వేరే వాళ్ళ కోసం కదా ఇదంతా. అది ఆనందంగా ఉన్నావు, ఇది వేరే వాళ్ళ కోసం కాదు. నీ స్థితి అది. ఇప్పుడు మీరు ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నానో, మీతో మాట్లాడుతూ మీరు వెళ్ళిపోయిన తర్వాత అంతే హాయిగా ఉంటుంది నా స్థితి. మీరు ఉన్నప్పుడు హాయిగా ఉన్నట్టు నటించాను అనుకో, ఇప్పుడు నాకు సిద్ధి సాధన వల్ల ఇట్లా కూర్చోవాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా చేస్తే నేను నమ్మిస్తాను, మీరు నమ్ముతారు. ఇదంతా పక్వ. సో సిద్ధులు లేకపోవడం, సిద్ధులు అవసరం లేదని జీవితానికి తెలుసుకోవడం అల్టిమేట్ సిద్ధి అన్నమాట. అటువంటి వాడి నుంచి ప్రవచించే మాటని సిద్ధాంతమైంది. సో మెటీరియల్ విషయాల్లో సిద్ధులు వేరే, అది చాలా అధమమైనవి. మానసిక క్షేత్రంలో సిద్ధులు వేరే. ఇంటిగ్రిటీ ఒక సిద్ధి, సామరస్యం ఒక సిద్ధి, ఎరుకను గుర్తించడం ఒక సిద్ధి, చైతన్య స్థితిని అనుభవించడం ఒక సిద్ధి, నిష్కామకరం ఒక సిద్ధి, సమత్వం ఒక సిద్ధి. ఇది చాలా ఉన్నత స్థితి. అయినప్పటికీ వేరేవాడు ఉన్నాడు ఇంకా ప్రివెలెంట్. అల్టిమేట్ సిద్ధి అసలు వేరేవాడే లేడు. వేరేవాడే లేకపోతే ప్రదర్శన అడికెళ్ళి ఉంటుంది. సిద్ధి ఇప్పుడు నేను బంగారం సృష్టిస్తాను, అసలు మానవ జాతి మీద మనుషులే లేరనుకో, అసలు నువ్వు బంగారం సృష్టించాలని థాట్ వస్తుందా నీకు? నీకు ఏది అవసరమో దాన్ని సృష్టిస్తావు. కొంత బియ్యం సృష్టిస్తావు, కొంత నిప్పు సృష్టిస్తావు, నీళ్ళు సృష్టిస్తావు, దాంతో భోజనం చేసుకుని తింటావు. సృష్టించగా తెలిసి నీ అమ్మ ఆల్రెడీ ఉండే సృష్టించేది ఎందుకు? నేను చెప్తున్న బంగారం అన్ని చోట్ల ఉంటాయి. బంగారం ఎవరు సృష్టించాడు? ఏది స్కేర్సిటీ ఉందో అది సాక్రెడ్ అయింది. సో మనిషి ప్రయత్నం అంతా ఈ మానవులు కోరుకునే దాన్ని సృష్టించి వాళ్ళని ఆశ్చర్యపరచాలి. సో మనుషులకి బంగారం అంటే ఇష్టం. మనుషులకి ఎప్పుడు దొరకని ఒక రుద్రాక్ష చూడడం ఇష్టం. మళ్ళీ అందులో పంచముఖ రుద్రాక్ష, ఏకముఖ రుద్రాక్ష, దేన్ని దానికి చూడనే లేదు అసలు. పంచముఖ రుద్రాక్ష వచ్చి పెట్టుకున్నావు, ఏం జరిగింది? ఆ రుద్రాక్ష నీ జీవితాన్ని ఏం మారుస్తుంది అసలు? ఇంకా ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో. ఇది అంతులేని ఆరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. సో ఆత్మజ్ఞానం అంటే అసలు అన్ని రకాల ఆరాటాల నుంచి శాశ్వత ముక్తి. దేని గురించి మీ మనసు ఆరాటపడ్డం లేదు, ఉన్నదాన్ని అనుభవిస్తున్నది.
అలాగని కర్మశూన్యత ఉండటం లేదు. ఇప్పుడు ఉన్నది అనుభవిస్తున్నా, తిన్నాను, మధ్యాహ్నం వరకు నాకు శక్తి ఉంది, నాకున్న పరిసరాలను ఉపయోగించుకొని ఏదైనా సృష్టించే ప్రయత్నం చేస్తాను. కానీ అందులో ఈగో కానీ కర్తాభావన కానీ లేని స్థితి ఉందా, మీకు విషయం అర్థమైనట్టు. సిద్ధించండి, లేకపోతే ఏదైనా మేనిఫెస్ట్ చేయండి, లేదా ఏదైనా సాధించండి, నేను అని వచ్చిందా, ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏదో మిగిలి ఉంది. నేను అనేది ఒరిజినేట్ కాకుండా చేసే పనులు మన అనుభవంలో ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా గుడికి ప్రసాదం వండుకొని తీసుకెళ్ళారా? అక్కడ నేను ఉండదు, నేను వండాను అని కూడా చెప్పుకోడు. పూజారి ఇస్తున్నాడు, నేను ఇస్తున్నాను అనను. తింటున్నప్పుడు నేను తింటున్నా అనుకో. ప్రసాదం ఉంది, మనిషి ఉన్నాడు, నేను ఉండదు. అందుకే ప్రసాదమైంది. కర్తాభావన పోతే జీవితం అంతా ప్రసాదంలో దర్శనమిస్తుంది. సో ఇంత చెప్పినా మూలంలో ఒకటే, పోల్చుకోకు. ఫస్ట్ ఉన్న వాటిని పరిపూర్ణంగా అనుభవించు. ఫస్ట్ వాటిని చూడు. వాటితో నీకున్న సంబంధం నిన్ను బాధిస్తుందని గుర్తిస్తున్నావా? ఫస్ట్ ఆ సంబంధాన్ని తెంచివేయి. తెంచేసి ఆ వస్తువుల మధ్య ఉండు, ఆ మనుషుల మధ్య ఉండు, ఆ సిద్ధాంతాల మధ్యనే ఉండు. దెన్ యూ చెక్ యువర్ ఓన్ సెల్ఫ్. అప్పుడు నీవే ఒక నడిచే సిద్ధాంతం అవుతావు. నువ్వు ఏం మాట్లాడినా వేదవాక్యం లాగే ఉంటుంది. బికాస్ నీ అంతఃశ్రోతలో అదే ఉంది కాబట్టి. ఇది ఒక మాట చెప్తా. ఒక పిట్ట గనక పుస్తకం రాస్తే తను ఏమేం చేస్తుంది, తన స్థితి ఏమిటి, భగవద్గీతనే వస్తుంది. ఒక నత్త పుస్తకం రాస్తే అష్టవక్ర గీతనే వస్తుంది. చాలా ఈజీగా రాయదగ్గ పుస్తకాల్లో అష్టవక్ర, భగవద్గీత ఒకటి. దే ఆర్ నాట్ గ్రేట్ బుక్స్, దే ఆర్ సో సింపుల్ బుక్స్. అందుకని నువ్వు దాని యొక్క అందాన్ని ఫ్యాతం చేయలేవు, దాన్ని కొలవలేవు. కష్టమైన వాటిని ఎవడైతే క్రాక్ చేస్తాడు. హ్యాకర్స్ ఉన్నారు, బట్ దెర్ ఇస్ నోబడీ టు హ్యాక్ ట్రూత్. ఒక్కడు లేవు. సో సింపుల్ కదా. ఏదో చేసి ఇవన్నీ చేసిన కారణంగా నేను హాయిగా ఉన్నా. ఏమి చేయకుండా హాయిగా ఉన్నా. నీ మైండ్ ఒప్పుకోదు అట్లా. సో మీరు అన్నదానికి ఏమిటి, మీ మనసును బట్టి మీ జీవితంలోకి కర్మ ఎంటర్ అవుతుంది. ఆఫీస్లో అందరూ పనిచేసిన CEO కర్మ వేరే, అటెండర్ కర్మ వేరే. ఆధ్యాత్మికత అంటే కర్మ చేస్తున్నాను, నేను చేస్తున్న అటెండర్ అనుకున్నా, CEO అనుకున్నా, ఇద్దరు సమతలంలోనే ఉన్నారు. ఇద్దరు నేనుతోనే బంధింపబడ్డారు. అవుట్ ఆఫ్ ఆధ్యాత్మికత, అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్నెస్ అంటే CEO నేను చేస్తున్నా, నేను కంపెనీ నడుపుతున్నా అనుకున్నాడు. అటెండర్ నిమిత్తం మాత్రంగా నేను జస్ట్ సర్వీస్ చేస్తున్నా, ఇది నాది కాదు, ఇది నేను కాదు, దీని ద్వారా నేను సాధించలేదు, కోల్పోయేది లేదు, ఆనందం నా స్వభావం. ప్రస్తుతం నేను పుట్టిన వాతావరణం వల్ల సంయోగవశాత్తు ఇక్కడ ఉన్నాను అంతే. CEOలోనూ నాలోనూ ఉన్నది ఒకటే అని గుర్తించడంతో ఆధ్యాత్మిక పరిప్రేక్షణలో వీడు అత్యుత్తమ స్థితిలో ఉన్న దేవుడు వాడు. కానీ ప్రపంచంలో నేను అనే భావన ఎవరిలో స్ట్రాంగ్ ఉందో వాడు గుర్తింపబడతాడు. నేను అన్నది వీకిందా అసలు గుర్తింపు కోరుకునే లక్షణమే పోయిన తర్వాత ఎవడు మెచ్చుకుంటే ఏమి, ఎవడు తిడితే ఏమి, కూర్చుపరకనే పడతా. అది వ్యక్తికి మారుతుంది అంతే. ఇప్పుడు నేనున్న స్థితిలో వదిలేయడం అంటూ ఏది లేదు, అలాగని పట్టుకోవడం లేదు. క్రతువు ఏమైనా చేయాలా చేస్తాను, టెంకాయ గుట్టలు కొడతాను. ఒక్కటే చెక్ చేసుకో, కర్త ఉందా కర్త లేదా, ఇది ఒక్కటే చెప్పు. కర్త ఉందా, టెంకాయ సెకండరీ, నేను ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కానీ లేదా నా బుక్ లాంచ్లు కానీ కర్తాభావన లేకుండా చేసినవి. రీసెంట్గా చేసినవి ఇది మన నోట్స్ ఆఫ్ క్వశ్చన్. అందరు వచ్చారు, బుక్ లాంచ్ చేయాలి, చలో చేద్దాం. చేసిన తర్వాత సార్ మీరు వచ్చి చేసేయండి. కర్తాభావన పోవడంతో ఎన్ని పడిపోతాయి తెలుసా, భయం వేస్తుంది. ఎందుకంటే మీరు కట్టుకున్న కోటగోడలంతా కర్త మీదని బిల్డే, నేను మీద బిల్డే. సో రమణ మహర్షి ఈ ఫేక్ నేను తీసేయమన్నాడు. అట్లా మొత్తం పడిపోయింది. అప్పుడు నిజమైన నేను మిగిలింది. ప్రపంచంలో నేను అంటే నేనే, ప్రకృతిలో నేను అంటే నేను అని, నేను అంటే అంతా, ఒక అంతులేని సామరస్యమే నేను. ఉన్నదంతా నేను, నాలో ఏది ఉందో అంతటా అదే ఉంది. నా స్వభావము, ప్రకృతి స్వభావం, ప్రాణి స్వభావం అంతా ఆనందంగా హాయిగా సుఖంగా ఉండటమే. అంతకుమించి జీవితానికి ఏ లక్ష్యం లేదని రూఢిగా తెలియాలి. నిన్న ఒక మెయిల్ రాశారు, ఎక్సలెంట్ రాశారు. అసలు ఆధ్యాత్మికత యొక్క అల్టిమేట్ స్టేట్ రాయబడ్డది. నేను చదివి అసలు ఐ వాజ్ సో హ్యాపీ. రాత్రి పడుకోవడం నాకు నిద్రంతా పోయి
నేను లేచి కూర్చొని చదువుతున్నా ఆల్మోస్ట్ 4 పారాగ్రాఫ్స్. లాస్ట్లో ఇలా అనుకుంటున్నాను సార్ కరెక్టేనా, అరే బాపురే అన్న ఈ ఒక్క మాటతో బొంద పెట్టేసిన వద్దు. ఇది ఎలా ఉందంటే నేను సంసారం చేస్తాను, పిల్లల్ని కంటాను, నేను మగవాడిని అని అనుకుంటున్నాను సార్. ఇవన్నీ సాధ్యమైన నాకు అన్నట్టుంది. అనుకోవడాలు ఏమీ లేవు తెలిస్తే. ఒక ఓల్డ్ సామెత కూడా ఉంది, మీకు తెలిసే ఉంటుంది. 99% ప్రజలు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటుంటారంట, ఆనందంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారంట. ఒక 1% ప్రజలు ఆనందంగా ఉంటారు అంతే. ప్లానింగ్ ఉంటే ఆనందం లేదు, ఆనందంగా ఉంటే ప్లానింగ్ లేదు. నిరంతర వర్తమానంలోనే అతను. రెండోది ఆనందం అంటే నవ్వడం కాదు, ఈకి చేష్టలు కాదు, ఏది ఉంటే అది అనుభవించడం. ఆ నిర్ద్వంద్వత సహజ ప్రశాంతత అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా మన నెగటివ్ పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయంటారా? ఉంది, పర్సనల్ ఫీల్ ఉంది. దాని రిసీవర్ మీరు ఎందుకు అవుతున్నారు జరా చెప్పు. ఇప్పుడు నేను చెప్తా, కరెంట్ నెగిటివా పాజిటివా జర చెప్పు. తెలియదు కానీ ఇప్పుడు నేను ఏదన్నా నేను అడిగిన దానికి చెప్పండి, దానికి ఆన్సర్ ఉంది. నెగిటివ్ పాజిటివ్ లేదని అనట్లే, మీరు రిసీవింగ్ ఎండ్లో ఎవరు అనే దాన్ని నెగిటివ్ అండ్ పాజిటివ్. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు వీడు క్రిస్టియన్, వీడికి ప్రసాదం ఇచ్చా, నెగిటివా పాజిటివా తీసుకుంటే అయిపోయింది కదా. ఫిజికల్ రియాలిటీలో నెగిటివ్ పాజిటివ్ అందరికి ఒకటే. మంటలో చేయబెడితే కాలుతుంది నెగిటివ్ ఎనర్జీ, కానీ దాన్ని దీపంగా మార్చుకుంటే చదువుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీ. మంట నెగిటివా పాజిటివా ఇప్పుడు చెప్పు. నీ చేతులు ఉంది అది. అనుకుంటే కిరోసిన్ పోసుకుంటే అల్టిమేట్ నెగిటివ్ నెగిటివ్ మిగిలింది. ఇప్పుడు అట కాకుండా వంట చేసుకోవడానికి వాడుతున్నాడు పాజిటివ్. సో మంట మూల స్థితిలో నెగిటివ్ పాజిటివ్ లేదు. దాన్ని రిసీవింగ్లో ఉన్నది ఎవరు, వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు హౌ దట్ ఎనర్జీ కుడ్ బి యూస్డ్. ఎనర్జీ న్యూట్రల్. ఇది నా అవగాహన. ఎగ్జాంపుల్, ఈ ఎదురుగా తీగ ఉంది, రోజు చూస్తున్నాం. చెప్పరా టైసన్, తీగ మీద కాలు పెడితే ఏమవుతుంది? చచ్చిపోతావు. పిట్ట కూర్చుంటే అయిపోయి. నువ్వు పిట్టవైతే తీగ నీకు నెగిటివ్ న్యూట్రల్. అది గోడ మీద కూర్చుంటే ఎట్లుందో పిట్టకి ఆడ కూర్చుంది. ఎందుకంటే పిట్టకి అలాంటి ఒక చిన్న పాదం ఉంది, అది కరెంట్ని తన నుంచి పాస్ చేయనిస్తలేరు. ఆత్మజ్ఞానం అంటే నా నెగిటివ్ నా పాజిటివ్, అండ్ యు ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ద ఎనర్జీ అండ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద ఎనర్జీ ప్యాటర్న్స్. యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇప్పుడు డ్రైవింగ్ చేయడం నెగిటివా పాజిటివా నీ మీద ఆధారపడింది. అంతెందుకు, నేను యూఎస్ పోయినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆశ్చర్యపోయినా. షికాగో పోతున్నాం, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ పోతాం కదా, అక్కడ రైట్ సైడ్ పోతారు. 1 నిమిషం పాటు మొత్తం ఉల్టా పల్టా అయిన ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ ఇటుపక్క కూర్చున్నా కదా, అక్కడ అటుపక్క కూర్చున్నా. నేను ఎవ్రీ టైం ఫస్ట్ 2 నిమిషాలు అంటే అటు చూస్తున్నా, నేను ఓవర్టేక్ అటు చూస్తున్నా. దాని తర్వాత అతను అన్నాడు, నాకు మిత్రుడు, అట్లీస్ట్ ఒక 6 months పడుతుంది అన్నాడు. ఇది బక్వాస్, అబ్సల్యూట్లీ నో. 1 నిమిషం కారం, ఒక 5 నిమిషాలు జస్ట్ క్షుణ్ణంగా ఆ రోడ్డు వ్యవస్థ ఏంది, నా సీట్ ఎక్కడ, ఇక్కడ ఏమిటి. ఆ తర్వాత నేను కంటిన్యూస్ షికాగో 400 miles అడిగినా సార్, నో ప్రాబ్లం. ఆడన్నాడు భలే సెట్ అయింది. నేను దాన్ని సీరియస్ తీసుకోవట్లేదు, దీన్ని సీరియస్ తీసుకోవట్లేదు. ఎక్కడన్నా ఊరు వెళ్ళి మధ్యలో నడుపుతా. నాకు ఏ వైఖరి లేదు, నాకు అలవాటు అయ్యేది ఏది లేదు, ఎక్కడ ఏది అవసరం అట్లా. సో నెగిటివ్ పాజిటివ్ ఫిజికల్ రియాలిటీలో ఉన్నాయి, బాడీకి ఉన్నాయి నెగిటివ్ అండ్ పాజిటివ్. మేల్ అండ్ ఫీమేల్ ఫిజికల్కి ఉంది. సైకలాజికల్ మీరు మేలా ఫీమేలా అనుకుంటున్నారు మీరు. సైకలాజికల్ అసలు మేల్ లేదు ఫీమేల్ లేదు. ఆనందం మేలా ఫీమేలా, ఆకలి మేలా ఫీమేలా, బట్టలు మేలా ఫీమేలా. దానికి ఒక క్లాత్ కపడా ఉంది, మేలా ఫీమేలా. మీరు పోగానే చింపినప్పుడు 3 మీటర్లు ఇవ్వండి, ఫీమేల్ అయింది. 1.5 మీటర్ చాలు, మేల్ అయింది. అంతా మీరు నిర్ణయిస్తున్నారు. మీరెవరో దాన్ని బట్టి దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడు వర్షం పడ్డది కోరున్నా, నాకు నెగిటివ్, రైతుకు పాజిటివ్. వర్షం నెగిటివా పాజిటివా? నెగిటివ్ కాదు పాజిటివ్. వర్షం అంతే. జెన్ ఇక్కడికి తీసుకెళ్తుంది మనిషి, మూలాన్ని నిరంతరం చూపిస్తాడు అనమాట మాస్టర్. నేను చెప్తున్నా కదా, ఈ ఆధ్యాత్మిక పద్ధతులు, ఆశ్రమాలు, ఇదంతా లాంగ్ ప్రాసెస్. ఇది ఎలాంటిదంటే, టైసన్ అక్కడి నుంచి ఇక్కడ రావాలి, ఆశ్రమాల్లో అక్కడి నుంచి అట్లా పోయి
విజయవాడకి పోయి అక్కడి నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ మెట్లెక్కించి ఇట్లా రమ్మంటారు. నీకు ఇటు నుంచి ఇటు వస్తే నీకు కిక్ రాదు, నువ్వు అక్కడ బాధలు ఉందో ఇదే ఆనందం. ఇట్లా డోర్ తీసుకొని అటు పో, అయిపోయాయి. అటువంటి ఆన్సర్ తెలుసా? నాదని ఏది అనుకోకయా, ఆనందంగా ఉంటావు పో. అట్లా కుదరదు, ఇంపాసిబుల్. అది మీలాంటి మహాపురుషులకు సాధ్యం. వాడు హెచ్చరి చేస్తున్నాడు చూడు, అప్పుడే సాధ్యం కాదా, ఇంకా పో, ఇంకా ప్రదక్షిణ చేయిపో. ఆ అలసట్లో అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చినావు, హాయిగా ఉంది అసలు. సో ఇప్పుడు నేను ఎనర్జీని అర్థం చేసుకునే విధానం, నేను స్వయంగా ఎనర్జీ. ఆ ఎనర్జీని ఎలాగైనా వాడుకోవచ్చు. సామరస్యం కోసం వాడుకోవచ్చు, డిస్ట్రక్షన్ కోసం వాడుకోవచ్చు. తద్వారా ఆ ఎనర్జీ ఎలా వాడుకుంటాం అనే దాన్ని బట్టి పాజిటివ్ నెగిటివ్ అయింది. అదర్వైజ్ దెర్ ఇస్ నో పాజిటివ్ నెగిటివ్. మూలంలో పాజిటివ్ నెగిటివ్స్ లేవు, దాని అభివ్యక్తిలో పాజిటివ్ నెగిటివ్స్ అక్కడే తెలుస్తుంది మీ వల్ల. అదర్వైజ్ నిర్ణయించేవాడు ఎవడు లేడు అనుకో. మూలంలో అభివ్యక్తి తర్వాత కూడా నెగిటివ్ పాజిటివ్ లేదు, ఎందుకంటే నిర్ణయించేవాడు ఎవడు లేడు, అబ్సల్యూట్లీ లేరు. మీరు ఎంత నిర్ణయిస్తూ పోతే అంత నెగిటివ్ పాజిటివ్గా మీ ప్రపంచం విడిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో సఫర్ అవుతారు, ఇది చాలా పెద్ద విషయం. కానీ ఎవడో చెప్తాడు ఎదురుగా ఇది ఉండొద్దు, అలా ఉంటే తప్పు, మంచిది కాదు. వాడు నమ్మాడు కదా, ఇంటికి రాగానే తలుపు గోడకి కాలు కొట్టుకుంది, ఒక దానివల్ల లేకుండా. వాడికి ఒకటే ఉంటుంది, ఇది తీసేయాలి, ఇది తీసేయాలి, ఇది తీసేయాలి. అసలు ఆ ఇంట్లో నుంచి వాడిని తీసేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఆ ఇంటికి పట్టుకున్న పీడ వాడే. వాస్తు దోషము ఇల్లు లేదు, మనిషిలో ఉంది. సో మనిషి మనసు సెట్ అయ్యేది. వాస్తు అంటే ఏమీ లేదు, సరైన గాలి, సరైన వెలుతురు. ఇంకొకటి, ఉత్తరం దిక్కు తలుపులు ఉండొద్దు అంటారు. దానికి రీజన్ తెలుసా నీకు? ఒకప్పుడు శ్మశానం ఉత్తరం దిక్కు ఉండేది. శ్మశానం గాలి కాలిస్తే శవాన్ని, అందులో రోగాలు ఉండొచ్చు, రొప్పులు ఉండొచ్చు. ఇప్పుడు ఉత్తరం నుంచి దక్షిణం వైపు గాలి వీస్తాయి, లేదా దక్షిణం నుంచి ఉత్తరం వైపు గాలి వీస్తాయి. దాన్ని ఏదో అంటారు, ఏదో గాలి అంటారు దాన్ని. అప్పుడు నీకు ఉత్తరం దిక్కు ముఖద్వారం ఉందనుకో, అప్పుడు ఈ శ్మశానపు గాలి అంతా ఇటువైపు వస్తుంది. అది నీకు తూర్పు దిక్కు గాలి ఉందనుకో, నీకు డైరెక్ట్గా రాదు. ఇది లాజిక్. ఇప్పుడు వైకుంఠధామం పక్కనే ఉంది, దీంట్లో శ్మశానము లేదు, కాల్చేది లేదు, ఎటు దిక్కునే ఏమి కాదు. యూజ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ వాడకుండా స్టూపిడ్గా ఒక సాంప్రదాయం, నేను సాంప్రదాయానికి అగెనెస్ట్గా, సాంప్రదాయం సరైన పద్ధతిలోనే వచ్చింది. ఆది మానవుడు సాంప్రదాయాన్ని సింపుల్గా అర్థం చేసుకున్నాడు. గాలి వెలుతురు రావాలి, నేల కొంత ఎత్తులో ఉండాలి, పురుగు పుట్ర రాకుండా. మెట్లు ఎందుకు? పాములు గివులు ఎక్కకుండా. డోర్ ఎందుకు? పురుగు పుట్ర రాకుండా. అదర్వైజ్ వై? ఇప్పుడు అదే ఉదాహరణకి మన చుట్టూ మొసళ్ళు కూడా ఉన్నాయి అనుకో, వాస్తు మారిపోతుంది. ప్రతి ఇంటి చుట్టూ కందకం దొవ్వాలి, నీళ్లు పెట్టాలి. సో అక్కడ ఉన్న మొసలు ఇక్కడికి రాకుండా ఉండాలంటే పెద్ద గుంత ఉన్నప్పుడు మొసలు అందులో పడుతుంది, మన ఇంట్లోకి రాదు. అలా వస్తుంది. పావురాలు ఉన్నాయి అనుకో, వాస్తు మారిపోతుంది. సో పాములు ఉంటే వాస్తు మారుతుంది. సో అది నీవు ఉన్న సందర్భం నుంచి వాస్తు పుడుతుంది. అట్లాగే నీవు నీ మనసును బట్టి నెగిటివ్ అండ్ పాజిటివ్. దెర్ ఇస్ నిద్రలో నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు. ఎవడన్నా పడుకునే ముందు మగవాడిగా పడుకుంటాడు, నిద్రలో మగలేదు, ఆడలేదు. బయట జరిగిపోయినా అక్కడ ఆడది లేదు కాబట్టి బయట సరి చేసుకోవట్లేదు. వాడు లేడు, చూసేవాడు లేడు. అద్భుతం జరుగుతుంది. నాకు చిన్న కోరిక ఉండేది, ఇప్పుడు చెప్పొచ్చు, ఏం కాదు, తిట్టినా పర్వాలేదు, సత్యం చెప్తాను. నాకు ఒక అమ్మాయిని శరీరాన్ని చూడాలని ఒక థాట్ వచ్చింది. నేను ఎంత ప్రయత్నించినా ఆమె శరీరం నేను చూడలేకపోయాను. ఐ జస్ట్ వాంట్ టు సీ హర్ బాడీ. పేర్లు ఎందుకు, నాకు అనిపించింది జెన్యూన్గా. when I was studying intermediate, నాకు అప్పుడు స్ఫురించింది. నిద్రలో తను ఉండదు కాబట్టి అప్పుడు చూడొచ్చేమో. ఎండాకాలం కోసం వెయిట్ చేసి 6 నెలలు, ఎండాకాలం 6 బయట పడుకున్నారు. అర్ధరాత్రి 1 గంటకి దగ్గర నిలబడి గంట సేపు చూసిన. ఇట్లా నాకు నచ్చిన సేపు చూసిన. కళ్ళను కళ్ళుగా చూసిన, ముక్కుగా చూసిన, బ్రెస్ట్గా చూసిన, నాభిగా చూసిన, తొడలుగా చూసిన. మన జీవితంలో చూడలేదు ఇప్పటివరకు. ఎట్టుందో కూడా తెలియదు నాకు జస్ట్ క్యూరియాసిటీ కలిగింది అంతే. ఏదో చేయడానికి కాదు, చేసేది ముందుందని తెలుసు నాకు, కానీ చూడాలనిపించింది. అవకాశం లేదు, ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నంత వరకు చూడనియదు. ఇప్పుడు ఆ వ్యక్తి లేదు, నేను కూడా లేదు, ఊరికే చూశాను అంతే. అందులో ఏ లస్ట్ లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ద బాడీ, దట్స్ ఆల్. రెండోది, ఎవరిని పడితే అలా చూడాలనిపించలే. ఎవరికైతే మంచి బాడీ ఉందో వాళ్ళని చూడాలనుకున్నా. అదంతా కప్పబడి ఉంది కదా, నీ అజ్ఞానం మేఘాల చేత కప్పబడి ఉన్నది, అట్లా అందము బట్టల చేత కప్పబడి ఉన్నది. దాడి చేసి నిర్వస్త్రం చేయడం కరెక్ట్ కాదు. సహజంగా నిర్వస్త్ర అయ్యే నిద్రలో అవుతున్నారు. సో చూద్దాం. 6 నెలలు వెయిట్ చేసింది. ఇప్పటి వరకు
నేను ఎవరిని తలెత్తి కూడా చూడలేదు నిద్రలో. నాకు అర్థమైపోయింది. సో ఇట్స్ ఆల్ యూ డిసైడ్. యూ ఆర్ ద ఫేట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అండ్ యూ ఆర్ ద కాజ్ ఆఫ్ యువర్ ఓన్ కాన్సిక్వెన్సెస్ అంటారు. నిరంతరం మీరే నిర్ణయిస్తున్నారు హౌ లైఫ్ షుడ్ బీ, హౌ లైఫ్ షుడ్ నాట్ బీ, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. దెర్ ఇస్ నో బడీ. అంత బాగుంటుంది, రైట్ రాంగ్లో పడి మనం చెడగొట్టుకుంటారు. గంట ఇలా కొట్టొద్దు, ఒక ఆమె కొడుతుంది. ఇప్పుడు ఒక పెద్ద వేదాంత వచ్చాడు, అయ్యో అరిష్టం తల్లి, అలా కొట్టకూడదు, ఇలా కొట్టాలి, ఇలా కొట్టి 3 సార్లు ఆపాలి, ఆపి దండం పెట్టుకుని మళ్ళీ అయిపోయా. క్లేశం వచ్చేసింది. నిజంగా ఆత్మజ్ఞానం వస్తే అసలు పట్టించుకోకుండా కొడతాం. అయినా చెప్పాడు అనుకో, పూజారి నువ్వు అట్లా కొట్టుకో. అయినా చెప్పాడు అనుకో, పూజారి లేనప్పుడు కొట్టుకో. ఫైండ్ ఏ వే. నేను అదే చేస్తా. ఎవడు సలహాలు ఇస్తాడో వాడు దోషుడికి పోను. నేను నా పెయింటింగ్ వాళ్ళకి చూపను. ఎందుకంటే వాడు చెప్తే సలహా ఇస్తాడు. ఎందుకు? వాడికి తెలియకుండా వచ్చుతుంది సమాచారం. అట్లా మీరెవరో దాన్ని బట్టి మీ జీవితం అంతా ఈ క్షణమే నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ఏమి పట్టనట్టు ఉండగలను అని మీరు చెప్పండి. మీరు రమణ మహర్షి ఉదయించాడు. ఒక్కదాన్ని పట్టుకొని ఉంటుంది, రామనామం తప్ప నాకు వేరే అన్యం లేదు. త్యాగరాజు పుట్టాడు ఆల్రెడీ. రాముడు తప్ప వేరే అన్యం లేదు. వెంకటేశ్వర స్వామి జాలు నాకు, రామదాస్ పుట్టాడు ఆల్రెడీ. కృష్ణుడు జాలు నాకు, మీరా వచ్చేసిండు మీలోకి. నాకు పదవి జాలు, పొలిటీషియన్ వచ్చేసిండు. మీరే వెల్కమ్ చెప్తున్నారు దానికి. ఏమొద్దు అనుకోండి, మీ మనసులో అసలు అన్ని కల్మషాలు పోతాయి. యు ఆర్ జస్ట్ ఫ్రీ. మీ చేతులకి బేడీలు ఉండొచ్చు, మీ మనసులో మీ ఒళ్ళో ఎవరో పడుకొని ఉండొచ్చు, మీ ఈపుకు బ్యాగ్ ఉండొచ్చు, బరువు ఉండొచ్చు, బట్ యూ ఎక్స్పీరియన్స్ ఫ్రీడమ్ అండ్ దట్ ఈస్ నాట్ ఆఫర్డ్ బై ఎనీబడి. యూ హ్యావ్ రియలైజ్డ్ ఇట్. అంత చిన్న విషయం కానీ మనకు తెలియని కారణంగా ఇంత మాట్లాడుకుంటున్నాం. ఇంత మాట్లాడిన 3-4 స్టేట్మెంట్సే. ఏదో ఊరికి పనికిరాని సోది అంతే. ఏదో యూట్యూబ్ ఉంది కాబట్టి చెప్పాలి కాబట్టి అంతే తప్ప, అంటే రకరకాల వ్యక్తులకి రకరకాలుగా అర్థమవుతుందని ఎగ్జాంపుల్స్ ఇవ్వడమే. రెండోది చెప్తూ కూడా నేను చెప్పిందే కరెక్ట్ అని నేనేం చెప్పడం లేదు. మీరు ఆలోచించుకోండి. నేను చెప్పింది బక్వాస్ అనిపిస్తే బక్వాస్, గుడ్. స్వరూపానంద చెప్పింది నచ్చితే ఆచరించి లిబరేట్గా. నా మెడికల్ షాప్లో మంది అయితేనేమి, వీడి మెడికల్ షాప్లో మంది అయితేనేమి, మెడిసిన్ తీసుకొని ఆరోగ్యాన్ని పొందావా మెడికల్ షాప్ రిలవెంట్. మెడిసిన్ ఇంపార్టెంట్. మెడికల్ షాప్ ఓనర్ ఇంపార్టెంట్ కాదు, మెడికల్ షాప్ ఇంటీరియర్ ఇంపార్టెంట్ కాదు, ఏది ఇంపార్టెంట్ కాదు. నీకు ఆరోగ్యం వచ్చిందా, దట్స్ ఇట్. నన్నే ఫాలో కానవా, ఆ గురువు దొంగ నా కొడుకాడు. నువ్వు ఎవరినన్నా అనుసరించు, కానీ తూ హాయిగా ఉంటాడు ఆయన. నేనే నాకే అన్న ఏమి లేదు. నువ్వు నా దగ్గరికి రావాలని లేదు, ఎక్కడన్నా పో, హాయిగా ఉండిపో. ఇది సరైన వ్యాఖ్య. లిబరేట్ ఫస్ట్ మూమెంట్లో లిబరేట్ చేస్తుంది. మా ఊళ్ళో జంగిరెడ్డి డాక్టర్ ఉండే. ఎంత పెద్ద రోగం వచ్చిన వాడని సరే జంగిరెడ్డి దగ్గరికి పోతానే సగం రోగం పోతుంది. మళ్ళీ ఆ జంగిరెడ్డి పెద్ద రోగంతో పోయాడు. ఆ ఎందుకంటే జంగిరెడ్డి దొరకలేరా. ఆయన దగ్గరికి పోతే హస్తవాసి. ఆయన పోగానే ఆయన చూసి చూపు, ఆయన బలమైన శరీరము, ఏం తమ్మి చాలే 5 నిమిషాలు తగ్గుతుంది, ఆడ కూసోపో. తర్వాత ఎవరన్నా సార్ జల్దీ చూడండి, పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి, ఇంత రోగం అనేది, అట్లా అర్ధగంట తిరిగి రాపో, గాలికి పో, మంచిగా శ్వాస పీల్చుకొని రాపో. ఎట్లా పీల్చుకోవాలి, అట్లా అనుకో, పోయి రాపో. నేను అసలు ట్యాబ్లెటే అక్కర్లే, ఉత్త చిన్నది అది, ఊరికే నా తృప్తి కోసం ఏదో ఇస్తలేరా వేసుకునే. సగం పాయ ఆల్రెడీ. వాడు తిరిగి వచ్చి లోపే హాయిగా ఉన్నాడు వాడు. నేనే ప్రత్యక్ష సాక్షి, నాకే జరిగింది అట్లా. ఒకసారి నేను చిన్నప్పుడు అన్ని లంగ పదులు చేస్తుంటే చాలా, అంటే ఇప్పుడు కూడా చేస్తున్నా కానీ తెలియకుండా చేస్తున్నా. కుక్కకు బిస్కెట్ ఇద్దామని ఇట్లా వంగా. ఆ కుక్క బిస్కెట్ అందుకుపోయి నా ముక్కను అందుకుంది. ఇప్పుడు నా ముక్కు గోడలు పల్చగా ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే కుక్క 2 పళ్ళు ఇరికినాయి. ఇట్లా కుక్క ఇట్లా ఊగింది ఒకసారి. నేను ఒక్క డొక్కల గుత్తే వదిలిపెట్టింది, బుడబుడబుడ రక్తం కారింది. మా అత్త నన్ను బాగా ఇష్టపడేది. ఒరే మా రజనీగాడికి మొత్తం రక్తం వచ్చిందమ్మా అని ముక్కు గొట్టబెట్టి నన్ను ఎత్తుకొని పరిగెత్తింది. ఆటోలు లేవు, బస్సులు లేవు, ఒకటి ఏం ఓలాలు లేవు. ఆయన పాపం నేను నాకు మొత్తం కనిపిస్తుంది, నాకు దిబ్బ తిరుగుతుంది, మొత్తం కళ్ళంతా తిరుగుతున్నాయి, కానీ భయం లేదు నాకు. మొత్తం బ్లడ్ అంతా అవుతుంది. అక్కడికి పోగానే జంగిరెడ్డి ఏం చేశాడు సార్, ఏమైంది అమ్మగారు అంత రక్తం వస్తుంది అంటే, ఏమైందో చెప్పురా అంటే, ఇట్లా బిస్కెట్ వేసిన, బిస్కెట్ పట్టుకోవడానికి కుక్క ఎగిరి నా ముక్కును పట్టుకుంది.
మా అత్త అన్నది, తగ్గుతుందా? ముక్కు కోస్తే అయిపోయా అన్నాడు. ఎందుకో దొరికింది అసలు లేని కాడ, నన్ను ఎవడు పట్టుకోలేకపోయింది అసలు. ముక్కు కోస్తే అయిపోయా అన్నాడు. వాయమ్మ ముక్కు కోస్తా అంటున్నాడు వీడని చెప్పి పరిగెత్తితే ఒక 5-6 మంది ఆ హాస్పిటల్ రోడ్ అట్లా పరిగెత్తి పట్టుకొని రెట్ట పట్టుకొని వచ్చింది. నేను చెప్పిన ఏం రాదు వాడి దగ్గర, నా ముక్కు కోస్తా అంటున్నాడు అన్నుకుడుగాడు. ఉత్తగానే అన్న అయ్య గారు, ఉత్తగానే అన్న ముక్కు కోస్తారా, కూసో తొక్క సూదిస్తే తగ్గుతుంది. అమ్మాయి ఇంకోసారి ఇట్లా జరిగింది. అంటే మనకు తెలియకపోతే ఒక ముసలామెతో ఒక ఊరికి పోయినా వెళ్తుండా, ఆమె నన్ను రమ్మన్నది, మా అమ్మ పర్మిషన్ అడిగితే పంపించింది. ఒక బస్సు పోయి ఆ బస్సు నుంచి ఒక 6-7 కిలోమీటర్లు పొలంలో నడుస్తూ పోవాలి, బస్సులు లేదు. అక్కడ ఒక ఆవిడ ఆమెకు డబ్బులు ఇచ్చేది ఉంది. సో వాళ్ళ ఇంట్లో ఉలవలు ఉన్నాయి మొత్తం. ఉలవలు అంటే తెలుసు కదా, కుర్రాళ్ళకి వేస్తారు, నల్లగా ఉంటాయి ఉలవలు. పుట్నాలు వేసి చేసుకుందాం రా ఉలవలు చేసి మస్తుంటాయి. నేనేం చేసిన, ఆమె పైసల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మధ్యలో అరుచుకుంటున్నారు, నాకు వడ్డీ ఎప్పుడు ఇస్తావు, అసలు ఎప్పుడు ఇస్తావు అని నడుస్తుంది. భోజనం పెట్టింది, అంతా నడుస్తుంది. కార్డీలోనే ఉంది, ఇస్తా పెద్దమ్మ జర పంటలు పండలేదు. అది ఆమె కూడా పెద్ద, ఆమె 60-65 ఏళ్ళు ఉంటే, ఈమె కూడా 60-65 ఏళ్ళు ఉంటాయి. ఇంట్లో పెద్ద మనుషులు ఎవరు లేరు. నేను ఇంకా బయలుదేరే సమయం ఆసనం ఏంది, నేను కొంచెం ఉలవలు బుక్కి ఈ జోబులో ఆ జోబులో ఉలవలు పోసుకొని, తర్వాత మొత్తం బనినంత లోపలంతా ఉలవలు వేసుకొని, ఇంకా నాకు నచ్చినాయి అవి. ఆ తర్వాత బాబు రా అరటిపండు ఇస్తా పోదు అంటే ఇంక పోయినా, అంటే ఇవేమి కనబడకుండా పెట్టుకొని. ఆమె చూసి ఏం బట్టనట్టు పోయి అరటిపండు తెచ్చి ఊరికే ఆ ముస్లాంతో చెప్పింది, నీకు విషయం తెలుసా యాదమ్మ అంటే, ఏంటంటే మా ఊర్లో పిల్లాడు ఉలువలు తిని చెవులు పని చేయకుండా. నాకు అప్పటికి నేను బుక్కుడు బుక్కినా, నేను మొత్తం తీసి నీ అమ్మ ఉలువలుతుందని నాకు ఇప్పుడు ఏమైతే అంటే మరి తింకపోదాం అనుకున్నాం అనమాట. అడుగు బాబే నువ్వు అడగుక్కినా వీడుకుని ఎంత కిటికీలు చూస్తున్నావు, నేను నువ్వు ఉలువలే తీసుకుపోతావు కానీ ఆ ఉలువలు పుట్టిన లేచి వండింది ఉంది, అది తీసుకుపో దరిద్రుడా అని మళ్ళీ జోబులో నింపి ముద్దు పెట్టి పంపించి. ఇప్పుడు ఆమె చెప్పింది అట్లా సత్యం లేదు, అట్లా గురువులు ఎన్నో సత్యాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆమె ఎంబడే సత్యం చెప్పింది నాకు, అట్లా కాకుండా ఉలువలు తింటే నిజంగానే చెవులు పోతాయి అన్నది అనుకో, నేను మనశ్శాంతి కోల్పోయి ఉండేవాడిని. అట్లా ఇది చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు అని వెంటనే చెప్పాలి. చేయకపోయినా ఉంటావు కానీ నీకు శాత కాదు కాబట్టి చేయిపో అని చెప్తే విముక్తి. అలా చెప్పేవాడు కావాలి. నీవెవరో దాన్ని బట్టి ఆత్మజ్ఞానం ఇవ్వబడుతుంది. అదేంది నువ్వు అన్నీ వదిలేయగలుగుతావా? నేను వదిలేస్తా, ఇంకంతే అయిపోయింది, డిస్కోర్స్ బాధ కథం జా. ఇప్పుడు చెక్ చేసుకో, ఎక్కడెక్కడ వదిలేస్తుంటే బాధ అవుతుంది, తిరిగి ఒకసారి చెప్పు. అన్నీ వదిలేసినా కానీ మొన్న ఇది పోతే కాస్త బాధ అయింది, అది కూడా శాశ్వతంగా తెలుసుకో. రీసెంట్గా ఎవరు వచ్చారు నా దగ్గరికి, మీరు చెప్పిన టాక్స్ ఫీని ఒక విషయం తెలుసుకున్నా, నా ఆస్తి అంతా డిస్ప్యూట్లో ఉంది, 6 ఎకరాలు రావాలి, అది కరెన్సీలో ఒక 2 కోట్లు ఉంటుంది. నాకు వేస్ట్ అనిపించి వదిలేసిన పిచ్చదికే ఉందా, మాకి మేము ఫైట్ చేసి మేము తెచ్చుకుంటాం పైసలు అంటే మీరే అన్నారు కదా, పిచ్చిదానా వదలమంటే పట్టించుకోకుండా వదలమని కాదు, ఫైట్ చేయి, వచ్చినా రాకున్నా ఆనందంగా ఉండు. సరిగ్గా అర్థం చేసుకో, నువ్వు భలే ఉన్నావు, నువ్వు వదిలేయమంటే అట్లా ఫైట్ చేయకుండా వదిలేస్తే అట్లా అది నీది లెజిటిమేట్గా వస్తుంది. నువ్వు ఒక పని 2 కోట్ల బదులు 50 లక్షలు తీసుకో, ఎంతో అంత తీసుకొని అనుభవించు, కానీ నాకు 1 కోటి లాస్ అయిందని బాధపడకు. అటువంటి మానసిక స్థితికి రా. వదిలేయడం అంటే వీటిని వదిలేయడం కాదు, పట్టుకో, కానీ దీనికి ఏమైనా జరిగినా బాధపడకుండా ఒక మానసిక చిత్రం ఉంది, దానికి రా. అండర్స్టాండ్ లైఫ్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. సో వదిలేయమంటే వదిలేస్తే ఎట్లా? నేను చెప్పగానే థ్రిల్ అయిపోయింది. ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంది, 75 lakhsకి సెటిల్మెంట్ అయింది. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, 6 లక్షలు పంపిస్తా అన్నది. వద్దు, నా ఉద్దేశం నేను డబ్బులు దొబ్బడానికి కాదు మీకు చెప్పింది. మీరు హ్యాపీగా ఉండి, నిజంగా నాకు డబ్బు అవసరమైంది అనుకో, జెన్యూన్గా, ఇప్పుడు ఏదో నాకు నిజంగా కుటుంబ అవసరాలు వచ్చింది, ఎవరికి ఆపరేషన్ చేయాలి, ఇక నాకు వేరే వసతి లేదంటే ఖచ్చితంగా మీ నెంబర్, అట్లా 6 నెంబర్ నేను రాసి పెట్టుకున్నా. దే ఆల్ ప్రామిస్డ్, నిజంగా అవసరమైతే మాకు ఫోన్ చేయండి. నేను అనుకుంటుంది ఎప్పుడు ఫోన్ చేయను, ఎందుకంటే రోగం వచ్చిందనుకో మనకు అనిపిస్తుంది ఆ హాస్పిటల్కి పోతే బతుకుతారని. వాడు బతికితే ఆడంతా బతుకుతాడు. పెద్ద పెద్ద డాక్టర్లు ఎంతెంత గొప్పవాళ్ళని చంపారు. దేవానందని చంపారు, లతా మంగేష్కర్ని చంపారు, ధీరుభాయ్ అంబానీ, వీళ్ళు మన బ్యూటిఫుల్గా బాలసుబ్రహ్మణ్యం గారిని చంపారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్ స్పెషల్గా వస్తావు అంతే. మా ఊర్లో ఆయన కుంటి డాక్టర్ అని ఉండే, అంటే అది డెరగేటరీ కాదు, అందరూ అట్లే పిలిచేవాళ్ళు, ఆయన కూడా అట్లనే పెట్టుకునేవాడు కుంటి డాక్టర్. ఆయన కుంటుకుంటూ నడిచేవాడు అనమాట. ఆయన హాస్పిటల్ అంటే అసలు నేను జీవితంలో చూడలేదు. ఆయన కూడా చిన్న షట్టరు, మొత్తం గ్రీన్ పరదాలు ఉంటాయి,
వందల మంది వస్తారు జనాలు, బళ్ళు కట్టుకొని రకరకాలుగా అక్కడే భోజనాలు చేసుకుని ఆ వీధి అంతా జామ్ అయిపోతుంది సాటర్డే, ఫ్రైడే, సండే. ఇప్పుడు ఇతను ఒక్కొక్కరు రారు, ఈయననే ఒక్కొక్క పేషెంట్ కాడికి పోతాడు. ఆయన ఇచ్చే మెడిసిన్, ఆయన వ్యాఖ్య మీద డ్రామాలు వేసేటోళ్ళు మా ఊర్లో పిల్లలు. కుంటి డాక్టర్ డ్రామా ఉంది అంటే ఆ కుంటి డాక్టర్ వచ్చి చూసేవాడు. మంచిగా వేస్తావు తమ్మి, మంచిగా వేస్తావు, నేను చెప్పినాకంటే బాగా చెప్పినావు తమ్మి, ఎట్లా సర్దే అయిందా, ట్యాబ్లెట్ ఇస్తున్నా, అట్లా ఆయన ఎప్పుడు ఆ డాక్టర్లో ఉన్నాడు. ఆయన మీద పోలీస్ కేసు కూడా అయింది. చిన్న పిల్లవాడు ట్యాబ్లెట్ వేస్తే మింగలే, గొట్టం పెట్టి ఊదినంట, పిల్లాడు చచ్చిపోయాడు. కోర్టులో చెప్పింది, నేను ఏమనలే, మింగుతుంటే గొట్టం పెట్టి ఊదినా, గొట్టం జర లోపలికి పోయింది, నేనేం చేయాలి. సో ఇట్లాంటి మహానుభావులు ఉన్న దేశం మనది. క్లేశం అంటుకోవట్లేదు ఆయనకు. 2 నెలలు వచ్చిండు, కాంప్రమైజ్ అయింది, ఎప్పుడు గొట్టం పెట్టి ఊదిన నిర్ణయం తీసుకున్నాడు, అయిపోయింది. నేనున్నప్పుడు ఒకటి జరిగింది, ఒక ముస్లామే ఏం చెప్పు అంటే, నాకు లేవ సాధ అయితే లేదు. ఎందుకు లేస్తావు మరి అన్నాడు. నేను అనుకున్నా వీడు డాక్టర్ కాదు, ఆత్మజ్ఞాని వీడు, ఏం బీకలు వేస్తున్నావు, ఇంకా లేచి తిరిగింది చాలు, నూకింది చాలు, కూసో, ఇంకా నీ మోకాళ్ళ నొప్పులు పోవు, సత్యం అర్థం చేసుకో. మరి ఎట్లా అంటే ఆయన చిట్కా చెప్పింది సార్, ఒక పీట చేయించుకో, పీటకి చక్రాలు పెట్టించుకో, కొంచెం దొగ్గు. ఎంత హోప్ ఇచ్చాడు తెలుసా. లేకపోతే నేను నడవలేని వాడిని నడవాలనుకుంటే ఎంత బాధ. నేను చెప్తున్నా, నా శరీరం శుష్కించిన రోజు నేను రోడ్డు మీద దేక్కుంటా పోతున్నాను, దాని దగ్గర వస్తువులు తయారు చేసుకుంటా. వై నాట్? తిందాం దోశ హాయి తిందాం. మీ భోజనం అయిందా? 2 దోశ తిందాం, ఒక తిన్నాం, ఏమవుతుంది టేస్ట్. సో నేను చెప్పాలనుకున్నది ఒకటే, మీరు బాగానే ఉన్నారనుకుంటే మీరు బాగానే ఉంటారు. బాగుండకుండా చేసేది నేను అనుకోవడం, నాది అనుకోవడం, నావి అనుకోవడం, ఇవే బాధిస్తుంది. ఇంకొకటి, ఈరోజు అష్టవక్ర సారంలో ఒక మాట ఉంటుంది, మీరందరూ ఆలోచించుకోండి, నేను కూడా ఆలోచిస్తాను. ఏమో ఎప్పుడన్నా మా ఎంటర్ కావచ్చు. ప్రపంచం అంటే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కలిపి, మనుషులందరూ కలిపి, సిద్ధాంతాలన్నీ కలిపి ప్రపంచమైంది. మనం ఇప్పుడు పోయినాం కదా, అదింది డిమార్ట్, ఏదో మార్ట్, అదంతా ప్రపంచం రా. సంసారం అంటే బుట్టలో ఏరుకోవడం రావడం, అందులో నువ్వు కొంత ఏరుకొచ్చుకుంటే అది నీ సంసారం అయింది. బిల్లు కట్టేసరికి నావైంది, రోడ్డు దాటుతుంటే కింద పడితే నాది పగిలిపోయి బాధ అయింది. సో ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం విముక్తి. ప్యాకెట్ పగిలింది, జొన్నలు కింద పడ్డాయి, ఎత్తు లేదా పోయి ఇంకో ప్యాకెట్ కొనుక్కొచ్చుకో, బాధపడకు. ఈ స్థితి ఉందా, నువ్వు ఏ సాధన చేయగలవు. యు ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ మిలియన్ థింగ్స్. సో మనల్ని బాధిస్తుంది ప్రపంచము కాదు, ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మనుషులు కాదు, సిద్ధాంతం. మిమ్మల్ని ఎప్పుడు జుడాయిజం బాధించిందా? జుడాయిజం గురించి ఒక ప్రశ్న వచ్చిందా? లూత్ అలైహిస్సలాం ఎవరని ఎప్పుడన్నా ఆలోచించారా? లూక్ అని ఎవరన్నా ఆలోచించారా? లేకపోతే టెట్రానమీ పుస్తకంలో ఏముంది ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు అసలు కేర్ కూడా చేయలే. అదే ఇక్కడ కృష్ణ అనుకో, టెట్రానమీ నాకు చాలా ఇష్టం అంటాడు, లూత్ అలైహిస్సలాం చాలా గ్రేట్ అంటాడు, వాడు అక్కడ ఉన్నాడు. మరి రాముడు నాకు సంబంధం లేదంటాడు. నేనంట మంచిని తీసుకో, రాముడి క్వాలిటీని తీసుకుందాం, రాముని వదిలేద్దాం. ఇది వినడానికి కొంచెం హార్ష్గా ఉన్నా రాముడి ఆదర్శాలు చాలా గొప్పవి. రాముడు అంటే జస్ట్ మనిషి రాజుగా చూస్తే వేస్ట్. రాముడు ఒక యుగ పురుషుడు ఎట్లా అయ్యాడు, తన యొక్క ఉదాత్తమైన ఉన్నతమైన ఆలోచనల వల్ల అంత పెద్ద రాజ్యాన్ని వదిలేసిపోయాడు. కన్న తల్లిని సవతి తల్లిని ఒకలా చూశాడు. తన తమ్ముడి పరిపాలన చేసినా ఏం పట్టించుకోలేదు. అన్నీ ఉండి కూడా చిన్న గుడిసెలో హాయిగా ఉన్నాడు. సీత లేదని దుఃఖించాడు మామూలు మనిషిలాగా. చిన్నజీరి స్వామి ఒక విషయం చెప్పాడు, నాకు ఎంత నచ్చిందో. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ కామెంటరీ. మొట్టమొదటిసారి చిన్నజీరి స్వామి సంతోష్ నగర్కి వచ్చాడు. పెద్ద పండాలు వేశారు. నా జీవితంలో అంత పెద్ద ఎప్పుడు చూడలే. డేరా మొత్తం కాషాయ రంగులు, మొత్తం హల్చల్ నడుస్తుంది, గంటకు జనాలు పెరుగుతున్నారు. రేపు పొద్దున వచ్చిన చిన్నజీరి స్వామి ప్రసంగం ఉంది. నేను అప్పుడప్పుడే సిటీకి వచ్చాను, నాకు అప్పుడప్పుడే తెలుసు, వింటున్న పేర్లు. నాకు క్యూరియాసిటీ నేను పరిగెత్తుకొని మహేందర్ తర్వాత కారు వేసుకుని ఒకటి వచ్చింది. ఇది మన అది ఉంటుంది సాయంత్రం కారు వచ్చింది ఎర్రది, అది కూడా కాషాయం రంగు ఉంది. అందులో చిన్నజీరి స్వామి దిగాడు. నేను ఎక్కడ మెట్ల మీద నిలబడి చూస్తున్నా. అందరూ ఆశ్చర్యపోతే, నేను మనిషినే, మీ పని మీరు చేసుకోకండి, ఏ కార్యక్రమాలు ఎలా నడుస్తూ చూద్దామని వచ్చాను. యువకుడు కదా వచ్చాడు. ఇక్కడ 5 నిమిషాలు ఉండి రేపు కలుసుకుందాం అన్నాడు. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్. ఓహో, మనం అతనికి అధిక విలువను ఇచ్చినా అతని మనసులో ఈ విలువను కోరుకున్న ఒక స్థితి ఉంది అని నేను ప్రాక్టికల్గా చూసిన. అతను సింపుల్గా ఏముంది, మీ పని మీరు చేసుకోకపోవడం అన్నాడు అంతే. దూరం నుంచి అందరం మొక్కితే వెళ్ళండి అమ్మా, ఏముంది రేపు చూసుకుందాంలే.
నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మిరాకిల్ జరిగింది. ఒక ఆవిడ చిన్నజీరి స్వామి వస్తే మనం అంతా ఎలా నమస్కరించాలి ఎలా అని చెప్తుంది. ఆయన పాటలు స్వామివారు వస్తారు, స్వామివారు అది ఇది అని ఒక ప్రాపగండ నడుస్తుంది. నాకు అది చాలా బోర్ వచ్చింది. మహేందర్ చెప్పా, స్వామివారు వచ్చిన వద్దంపా, టీ తాగొద్దంపా. ఆ తర్వాత ప్రసంగం స్టార్ట్ అయింది. జై శ్రీమన్నారాయణ స్టార్ట్ చేశాం. ఎవ్వరు అసలు దాని దిక్కు చూడటమే లేదు. ఎక్కడో అక్కడ హాయిగా ఉన్నారు. నేను ఆశ్చర్యపోయిన, అసలు ఎవరు వేదిక దిక్కు చూడటం లేదు. అప్పుడు ఆయన చిన్నజీరి స్వామి ఏం చెప్పాడంటే, మేము కాస్త షేవ్ చేసుకుని వచ్చాం, మీరు గుర్తుపట్టినట్టుగా లేరు మమ్మల్ని. నేను కళ్ళకు చిన్నజీరి స్వామి మేము అట్లా షేవ్ చేసుకుని వచ్చాం, గుర్తుపట్టినట్టు లేరు, మేమేనండి. ఆయన ఒక మాట చెప్పాడు, ఈ భూమి మీద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న మొట్టమొదటి మానవుడు ఎవరంటే హనుమంతుడు అని చెప్పాడు. ఎలా? హనువులు అంటే దౌడలు, మంచి దౌడలు గలవాడు హనుమంతుడు. ఇది ఆయన చెప్తే విన్నది నేను. నాకు మస్తు నచ్చింది, రాసి పెట్టుకుని ఇంటికి వెళ్ళి. నేను చాలామందికి చెప్పాను కూడా, మంచి హనువులు ఉన్నవాడు మంచిగా మాట్లాడతాడు. అందుకే హనుమంతుడు మొట్టమొదటి గ్రేటెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ పర్సన్. ఎట్లా అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు రాముల వారు నిరంతరం బాధపడుతున్నాడు. ఎవరన్నా వచ్చి సీతకి ఏమైందని ఏడుస్తూ మూర్చపోతున్నాడు. ఎవ్వరు సీత అంటే మూర్చపోతున్నాడు, నా సీతకి ఏమైంది మూర్చపోతున్నాడు. వెరీ సెన్సిటివ్, రాయలాగా లేడు కదా, సంవేదనశీలుతుంది. ఇప్పుడు హనుమంతుడు సీతమ్మని చూశాడు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు, మేమందరం చెప్తే మూర్చపోతున్నాడు, హనుమంతుడు వచ్చి సీత అంటే విని గుండాకి చస్తాడేమో, పాపం అంటుకుంటుంది మనందరికీ, ఎట్లా చేయాలి? హనుమంతుడు అట్లా ఆకాశం జుమ్మని వచ్చి దిగాడు. ఇట్లా దిగుతూ ఆ శబ్దానికి రాముల వారు చూశాడు, లక్ష్మణుడు చూశాడు, అక్కడ ఉన్న మిగతా వాళ్ళు చూశారు. చెప్పబోతున్నారు, హనుమ కొంచెం కేర్ఫుల్, నువ్వు వెళ్ళిన తర్వాత ఈ అప్డేట్ జరిగింది, సీత అంటే మూర్చపోతున్నాడు రాముడు అని చెప్దాం అనుకుంది. లోపు హనుమంతుడు ఇలా అన్నాడంట, దృష్ట్యా అన్నాడు, అంటే చూషా అన్నాడు. అనగానే రాముల వారు దీన్ని చూసా అన్నాడంట, సీతమ్మని చూసా అన్నాడంట. ప్రాణం నిలబడ్డా. నువ్వు సీత అంటే మూర్చపోతున్నాడు, చూషా అనగానే దేన్ని అనడంతో నువ్వు యూ బికేమ్ యాక్టివ్, సీత. ఓకే, సో ఆ ఒక్క పదంతో ప్రాణం నిలబడ్డదని చెప్పాడు. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఇంత తక్కువ మాటల్లో ఎదుటి వ్యక్తి యొక్క సంశయాన్ని నువ్వు తీసేస్తావు, అది నిజమైన బోధ. సరే, మనం ఈ 2 గంటలు మాట్లాడుకున్నా, 2 రోజులు మాట్లాడుకున్నా, జీవితం అనే పరిప్రేక్షణలో ఇది చాలా తక్కువ కామెంటరీనే. ఇందులో ఉన్న మూల విషయాలు 3-4 మళ్ళీ చెప్తే అవే. నాదంటూ ఏది లేదని తెలుసుకో విముక్తి, ఏది వచ్చినా పోయినా నా మూలస్థితి మారదని తెలుసుకో విముక్తి, ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా ఉంటానుకో విముక్తి, ఎవరు నీ చుట్టూ ఉన్నారో వాళ్ళ నీ కుటుంబ సభ్యులందుకో విముక్తి. అనుకుంటావా లేదా, నీ చేతులు ఉందని నేను చెప్తున్నాను. సో చిన్నజీరి స్వామి ప్రసంగాలు విన్నా సూపర్ఫిషియల్గా రామాయణ సిద్ధాంతం కనిపిస్తున్నది, మూలంలో లిబరేషనే ఉన్నది. సద్గురు చెప్పిన సూపర్ఫిషియల్గా శివుడు కర్మకాండలు ఉంది, కానీ మూలంలో అతను చెప్పే చాలా మాటలు నేను వండర్ అయినా, అంటే అది ఊహించి చెప్పే మాటలు కావు, అతను అనుభవించి. అంతెందుకు నిత్యానంద పారిపోయినవాడు, కొన్ని కామెంటరీస్లో ఎంత డెప్త్ ఉంటుంది తెలుసా అసలు. ఐ రియల్లీ అడ్మైర్ హిమ్. అతను ఖచ్చితంగా జీవిత సారమర్థం. ఈ ప్రపంచంలో ఇరుక్కుపోయి తెచ్చారు వాళ్ళు కూడా, ఈ ఆశ్రమాలు పెట్టి ఆధీనం, ఈ ఆధీనం, బెంగళూరు ఆధీనం, ఇంకా పొలాలు, ఆస్తులు, అమ్మాయిలను పిలవడం, అది రకరకాల కర్మకాండలు చేయడం, ఆశ్రమాన్ని అందరికంటే సద్గురు ఆశ్రమం కంటే ఫేమస్ చేయాలని పిచ్చి పిచ్చి వేషాలు వేయడం, మీడియాను పిలవడం, అద్దెకు విదేశీయులను తెచ్చుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి ఆశ్రమంలో ఉంచుకోవడం, ఇంకా విదేశీయులను చూస్తే మన స్వదేశీయులు వస్తారని. ఏమైంది వీళ్ళకి? ఇవి ఆత్మజ్ఞానానికి వీటికి సంబంధం, ఇవంతా పిచ్చి చేష్టలు ఇవన్నీ. మీకేదో సంశయం ఉంది, ఆ సంశయాన్ని ఒక్క మాటతో మీరు ఇది చేసి చూడండి, ఇట్ వర్క్స్. ఇప్పుడు మీరు వెళ్ళి దాన్ని మననం చేయడం లేదు, స్మరించడం లేదు, చేసి చూస్తున్నారు. ఆ చేసి చూడడం వల్ల వచ్చిన రిజల్ట్ని మళ్ళీ మీరు గురువుకు చెప్తున్నారు. ఓహో, ఇలా జరుగుతుందన్నమాట, ఇది ఒక్కటి బాధిస్తుంది అనమాట. ఫైన్. సో కొంతకాలం ఉండనీలే, ఇప్పుడు నీకు ఇంకా అంత మానసిక పరిపక్వత, మిగతా అన్ని విషయంలో లిబరేషన్ అనుభవిస్తున్నావు, ఈ ఒక్క దాంతో కొంచెం కేర్ఫుల్గా ఉండు, సరేనా? మళ్ళీ కలుసుకుందాం, రిలాక్స్ అయిపోయి. మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు అతనికి ఆ స్థాయి వచ్చింది. ఈసారి అది పోయినా కూడా పెద్ద పట్టించుకోలేదు. 3 ఏళ్ళ పిల్లవాడు బొమ్మ పోతే ఏడుస్తాడు, 7 ఏళ్ళు రాగానే బొమ్మ ఉందో లేదో కూడా తెలియదు. ఏం జరిగింది? కాస్త ఇవాల్వ్ అయినా. ఉద్యోగం పోతే ఏడ్చాడు. తర్వాత తెలిసింది ఏదో బోడుద్దే, ఏదైనా ఏం కాదని తెలుసుకుందాం, బయటకు వచ్చేసి ఒక అమ్మాయి ప్రేమలో పడితే ఏడుతుంది, వచ్చాడు అతను. చచ్చావు, నిరంతరం అమ్మాయి స్మరణ. తర్వాత తెలిసింది ఎవరైనా ఏమి కాదు, అటు రాను ఉన్నాయేమి కాదు, లేదు తెలుస్తుంది. ఏమి ఉండదు అసలు. అది ఇప్పుడు తెలుసుకో, ఏమీ లేదని అంతా అనుభవించడం ఆత్మజ్ఞానం. నీదంటే ఏది లేదు కానీ అన్నీ నీకున్నాయి. కారు లేకపోతే కాలు నడుకుంది, ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే బైక్ ఉంది, లేకపోతే కారు ఉంది. అరుణాచలం వెళ్దాం, టికెట్ బుక్ చేయి,
అభిమానం ఉంది, ఏది నీది కాదు. అట్లా కాకుండా నువ్వు సిద్ధాంతీకరిస్తేనే సమస్య వస్తుంది. సో నేను సిద్ధాంతీకరణకి అగెనిస్టు, ఆశ్రమానికి అగెనిస్టు, పద్ధతికి అగెనిస్ట్. పద్ధతి ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే, ఆశ్రమం నాట్ నెసెసరీ. ఎందుకంటే అంతంతసేపు ఉండి అన్ని సంవత్సరాలు ఏం పోతాం, అక్కర్లేదు అంత. సరే చెప్తే కొంచెం నమ్మబుద్ధి కాదు. ఒక్క స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే సరే ఏమీ పట్టనట్టు ఉండగలవా? చెక్ చేసుకో. దాని యొక్క చర్మస్థాయిలో నువ్వు ఆనందంగానే ఉంటావు, కానీ ఆ అన్వేషణలో నీకు చాలా విషయాలు మొట్టమొదటిసారి నీ మైండ్లో ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి, ఖచ్చితంగా తెలుస్తుంది. అంతే. మీరుండేది ఎక్కడ? అచ్చా, ఓకే. పతిందంపా.